సియాచిన్ గ్లేషియర్ అంటే సార్ -70 degrees ఫ్రీజ్. హ్యూమన్ బాడీ ఈ చెయ్యి మీరు ఒక 2 minutes ఇట్లా బయట పెట్టారనుకోండి, ఫ్రాస్ట్ బైట్ అవుతుంది. ఈ ఫ్రాస్ట్ బైట్ అయిందంటే దానికి ఒక్కటే మార్గము, వీల్ నరికేయాలి. ఆ కండిషన్స్లో దట్ ఈస్ ది టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఎంటైర్ ఆపరేషన్ మేఘ్దూత్. నా ముందే వచ్చి నిల్చున్నాడు సార్, వాడని చూడలేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కెమోఫ్లాజ్ అండ్ కన్సీల్మెంట్. అంటే ఆ జంగిల్ అట్మాస్ఫియర్లో మర్జ్ అయిపోయారు. హై ఎండ్ టెక్నాలజీ నిజంగా నడుస్తుంటుందా? హై ఎండ్ టెక్నాలజీ కన్నా దెర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ స్మాల్ సిగ్నేచర్స్. మీరు ఒక టీ షాప్కి వెళ్ళారు సార్, టేబుల్ మీద ఒక హాఫ్ టీ కప్ ఉంది, హాఫ్ తాగుంది, హాఫ్ ఖాళీగా ఉంది, దాని పక్కన ఒక సిగరెట్ ఉంది, ఒక రా ఏజెంట్కి అదొక మెసేజ్. మేము చేసిన ఒక చిన్న తప్పు వల్ల మా ఇన్ఫార్మర్ చనిపోయాడు. ఆ దృశ్యం నా కళ్ళలో ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. సగం చంపేసి థ్రోట్ కట్ చేసి కింద ఒక బౌల్లో బ్లడ్ అంతా పడేటట్టు అండ్ కింద ఐడి బ్లాస్ట్ పెట్టారు. ఇంటికి వస్తే అమ్మ తలుపు తీసి ఎవరు కావాలి నాన్న అని అడిగారు సార్. మీకు ఏమనిపిస్తుంది సార్? మీరు ఆపరేషన్ సింధూర్లో కూడా సడన్ గా ట్రంప్ వచ్చి నేను మాట్లాడేశాను, సీజ్ ఫైర్ అని చెప్పారు. ట్రంప్ ఈజ్ నాట్ అ లీడర్ హూ క్యాన్ బి బిలీవ్డ్. అమెరికాయే కామన్ సెన్స్ లేని కంట్రీ, నువ్వే కామన్ సెన్స్ లేని ప్రెసిడెంట్. నాకు నువ్వు కామన్ సెన్స్ గురించి ఎట్లా మాట్లాడుతున్నావు? 1965లో శాస్త్రి గారు తాష్కంత్కి వెళ్ళారు సార్ టు సైన్ ద పీస్ అగ్రిమెంట్. అక్కడ ఆయన్ని పాయిజన్ ఇచ్చి చంపేశారు. వై యువర్ ప్రైమ్ మినిస్టర్ వెంట్ టు థర్డ్ కంట్రీ అన్నది చాలా పెద్ద క్వశ్చన్. యాజ్ ఎ సోల్జర్ పాకిస్తాన్ అంటే ట్రస్ట్ చేయడానికి వీళ్ళు. కార్గిల్ వార్ జరిగింది, వాళ్ళ సోల్జర్స్ చనిపోయారు కదా సార్. ఆ చనిపోయిన సోల్జర్స్ డెడ్ బాడీస్ని వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు సార్. వాళ్ళని ముస్లిం సాంప్రదాయం పరంగా మనమే వాళ్ళ బరియల్ చేయించాలి. అంటే వాళ్ళ సోల్జర్స్ బాడీ కూడా యాక్సెప్ట్ చేయని దేశం సార్. ఇప్పుడు ఆర్మీలో ఉన్నంతకాలం పొద్దున్నే లేసి జెండాకి సెల్యూట్ కొడతాడు, చనిపోయాక అదే జెండాను అతని మీద కప్పేసి అతని ఇంటికి పంపిస్తారు. ది టఫెస్ట్ జాబ్ ఏంటంటే సార్, ఒక తల్లికి తన కొడుకు బాడీని హ్యాండ్ ఓవర్ చేయడము, కన్న కొడుకుని దేశ సేవ కోసం ఇచ్చేయడం అన్నది బిగ్గెస్ట్ సాక్రిఫైస్. ఒక తీవ్రవాదం మనకు దొరికారనుకోండి, వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తుంటారు కదా, మనం 3rd degree అన్నట్టుగా వాడతాం జనరల్లీ, పోలీస్ లాంగ్వేజ్ అది. ఆర్మీ వాడేది 30 degree. ఒక టెర్రరిస్ట్ అటాక్ వల్ల పోయారు అంటే ఆ టెర్రరిస్ట్ని పట్టుకునేంత వరకు, చంపేంత వరకు యూనిట్ నిద్రపోతుంది. ISIలో ఉన్నంత వరకు ఊరుకున్నాం సార్. ఆ రోజు రిటైర్ అయ్యాడు సార్, ఆ రోజు రాత్రి కాల్చేసారు. ఓవర్ట్ ఆపరేషన్ చేయాలి సార్, చెయ్యకపోతే వీళ్ళకి భయం రాదు. భయం రావాలంటే ఇండియా వాడు ఎక్కడికైనా వస్తాడు, నన్ను ఎక్కడి నుంచైనా ఎదుగుతాడు, కాలుస్తాడు. హై వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేశం అంటే గౌరవం, భక్తి ఖచ్చితంగా ఉంటాయి. కానీ కొంతమంది మాత్రమే దేశాన్ని రక్షించడం కోసం సైనికుడి అవతారం ఎత్తి బార్డర్లోకి వెళ్ళి ఫైట్ చేస్తుంటారు. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు నేను ముందర తీసుకొచ్చా అండి, మేజర్ SPS ఓబ్రాయ్. అసలు ఎవరు ఈయన లైఫ్ జర్నీ ఏంటి, ఈయన జర్నీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అండ్ మేజర్గా ఆర్మీ గురించి మనం ఎన్నో విషయాలు వింటుంటాం. ఆర్మీలో స్ట్రింగ్ ఆపరేషన్స్ ఉంటాయి, లేకుంటే అప్పుడు నేను ఎప్పుడొకసారి కౌంటర్ అటాక్ చేస్తుంటారు, అండ్ ఉన్న ఆర్మీలోనే ఫిజికల్గా, మెంటల్గా ఎలాంటి స్ట్రెంగ్స్ ఉంటాయి, ఎలాంటి స్టెబిలిటీని మనం మెయింటైన్ చేసుకోవాలి, ఇలా చాలా విషయాల గురించి ఈ ఇంటర్వ్యూలో నేను ముందర తీసుకొచ్చా అండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా సరే పాడ్కాస్ట్ని చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కీప్ గివింగ్ మీ యువర్ సపోర్ట్ మోర్ అండ్ మోర్. హాయ్ సార్. జై హింద్ సార్. జై హింద్ సార్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ సార్, ఐఎమ్ హ్యాపీ. యా సార్, బేసిక్గా మీ గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 10-15 వీడియోస్ చూసినాను సరే, ఇంకా ఇవన్నీ అడగవచ్చు కదా, ఈయన ఎందుకు అడగట్లేదు అనే క్వశ్చన్ నాకు వచ్చింది సార్. సో ఈ ఇంటర్వ్యూలో మ్యాక్సిమం క్వశ్చన్స్ అడుగుతాను, మీకు ఎంతవరకు హానెస్ట్గా అనిపిస్తే అన్ని ఫిల్ చేయండి ఖచ్చితంగా. ఓకే. సో బిఫోర్ స్టార్టింగ్ ది ఇంటర్వ్యూ సార్, ఓబ్రాయ్ ఈ పేరు చూస్తేనేమో తెలుగతను కాదనిపిస్తుంది, ఎక్కడో పంజాబ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వ్యక్తిలా అనిపిస్తారు. బట్ మీరేమో నేను హైదరాబాద్ అతను అంటారు. సో ఏంటి సార్ ఈ చైల్డ్హుడ్ స్టోరీ? సార్, మై డాడ్ వాజ్ ఇన్ నేవీ సార్. హీ వాజ్ అన్ ఆఫీసర్ ఇన్ నేవీ. సో తను నేవీలో వైజాగ్లో హీ వాజ్ ఇన్ సర్వీస్. ఓకే. అక్కడ హీ మెట్ అమ్మ సార్. అమ్మ ఈజ్ అ గర్ల్, తెలుగు బ్రాహ్మణ్ గర్ల్ ఫ్రమ్ వైజాగ్. ఓకే. అండ్ డాడ్ వాజ్ అ పంజాబీ. So it is an early 1970s love story. Okay. So this is how they both met. They liked each other. వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు and they got married.
అండ్ ద రిజల్ట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఒక్కరేనా సార్ లైక్ ఐ హ్యావ్ అన్ ఎల్డర్ సిస్టర్ సార్, అక్క ఉంది అండ్ తమ్ముడు ఉన్నాడు సార్. అక్క ఈజ్ మ్యారీడ్ అండ్ తమ్ముడు ఈజ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ సార్. అండ్ బేసిక్ అంటే ఫాదర్ నావీ ఆఫీసర్ కాబట్టి మీరు ఆ ప్యాటర్న్ లో ఇందులోకి రావాల్సి వచ్చిందా, లేకుంటే ఆర్మీ అంటే ప్యాషన్, ఇంట్రెస్ట్, లవ్ ఎలా వచ్చాయి మీకు? అంటే సార్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లా, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత భద్రకాలో చదువుకున్నాను సార్. ఓకే. వెరీ ఫేమస్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. ఐ వాజ్ నాట్ వెరీ కంఫర్టబుల్ గోయింగ్ టు చార్టెడ్ అకౌంటెన్సీ వైపు వెళ్ళడం నాకు అంతగా అనిపించలేదు సార్. నాకు ఒకటి అనిపించింది, ఇది నా లక్ష్యం కాదు అని. దెన్ నాకు లాలో ఇంట్రెస్ట్ వచ్చింది సార్. లాలో ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఐ వెంట్ టు పూణే యూనివర్సిటీ. పూణే యూనివర్సిటీలో LLB చేశాను సార్. ఐ గాట్ గోల్డ్ మెడల్ ఇన్ LLB. మరి సబ్జెక్ట్ మీద ఇంకా ఇంట్రెస్ట్ రావడం వల్ల నేను PG కూడా చేశాను సార్. ఐ డిడ్ మై LLM ఫ్రమ్ పూణే యూనివర్సిటీ. సో LLB LLM చేసినప్పుడు అక్కడ ఐ గాట్ ఎక్స్పోజర్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ సబ్జెక్ట్స్ మీద. అప్పుడు నాకు ఒక డెసిజన్ ఆర్మీకి వెళ్ళాలి అన్నది. ఇన్ఫ్యాక్ట్ నేను యాక్చువల్లీ ఆర్మీ కూడా వెళ్ళకూడదు సార్. ఐ వాజ్ టు గో టు అమెరికా టు డూ మై MS ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఇఫ్ యూ రిమెంబర్ 2001లో అప్పుడు IT వాజ్ ద క్రేజ్ గోయింగ్ ఆన్. ఇట్ వాజ్ స్టార్ట్ పాయింట్ ఆఫ్ IT క్రేజ్. సో ఈస్టర్న్ మిచిగన్ యూనివర్సిటీ నుంచి MS చేద్దామని అప్లికేషన్ తెచ్చుకోవడం జరిగింది, అంతా జరిగింది. బట్ ఎందుకో లోపల నుంచి ఒక కాలింగ్ లేదు, నేషనల్ సర్వీస్ చేయాలి అని ఒక కాలింగ్. అయితే అప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఏం చేయమంటావు అన్నట్టు అడిగితే దెన్ హీ మేడ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఆ లైన్ నేను ఇప్పటికొచ్చి నేను మర్చిపోలేను. ఓకే. హీ సెడ్ ఇట్ ఈస్ యువర్ లైఫ్, యూ డిసైడ్ వాట్ యూ వాంట్. నేను నీ డిసిషన్ నేను తీసుకుంటే నీ లైఫ్ నువ్వెప్పుడు బతుకుతావు అన్నది ఒక్క లైన్ చెప్పారు సార్. అండ్ యూ విల్ నాట్ బిలీవ్ సార్, ఒక్క సెకండ్ కూడా నాకు పట్టలేదు నాకు ఆర్మీ పోవాలని. సో దిస్ ఈజ్ వేర్ ఐ ఫిల్డ్ మై OTA ఫామ్ ఫిల్అప్ చేసి CDS ఎగ్జామ్ రాసి దెన్ ఐ వెంట్ ఫర్ మై SSB ఇంటర్వ్యూ అండ్ ఇట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ ఎ ఫ్లో. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, అంటే నాన్న ఎలాగో నావీలో చేశారు కాబట్టి హీ కెన్ గైడ్ యూ ఇన్ ఏ గుడ్ వే. బట్ వెన్ కమ్స్ టు ఫ్యామిలీ, ఫీమేల్ ఫ్యాక్టర్ అనే వాళ్ళు ఏంటంటే ఎంత తల్లికైనా కొడుకు కళ్ళ ముందర ఉండాలి, ఇలాంటి లవ్ అఫెక్షన్స్ కనిపిస్తుంటాయి కదా. సో మీ మదర్ ఎటువంటి ప్రోత్సాహం ఇచ్చారు వెన్ యూ ఫీల్ టు ఆర్మీ వెళ్ళాలనుకున్నప్పుడు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. బికాజ్ అమ్మ ఫ్రమ్ తెలుగు ఫ్యామిలీ, ఆర్మీ ఎక్స్పోజర్ ఏం లేదు. అండ్ అమ్మ వెహమెంట్లీ అబ్జెక్టెడ్, అంటే అసలు సమస్య లేదు, నువ్వు వెళ్ళాల్సింది లేదు, నువ్వు వెళ్ళవు అని ఫిక్స్ అయిపోయింది సార్. ఓకే. అంటే నా అప్లికేషను, నేను ఎగ్జామ్ రాయడము, నేను మా ఫాదర్ ఇద్దరం కలిసి ఒక సీక్రెట్ మిషన్ లాగానే దీన్ని నడిపించాను సార్. ఫ్రాంక్లీ స్పీకింగ్. కాకపోతే దొరికిపోయాం సార్. ఎలా దొరికిపోయామంటే ఫైనల్ జాయినింగ్ లెటర్ వచ్చింది, అమ్మ రిసీవ్ చేసుకుంది సార్. అమ్మ రిసీవ్ చేసుకొని, బికాజ్ అమ్మ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్ సార్. సో అమ్మ రిసీవ్ చేసుకొని ఏంటి ఇది అడ్మిషన్ జాయినింగ్ లెటర్ లాగా ఉంది, ఇదేదో నువ్వు ఎప్పుడు రాసేవి ఎగ్జామ్ నాకు చెప్పకుండా. ఎందుకంటే SSB ఇంటర్వ్యూ 5 days అవుతుంది సార్. నేను 5 days ఎక్కడికి వెళ్తున్నానంటే అక్క దగ్గరికి వెళ్తున్నానని చెప్పేసి, అప్పట్లో సార్ ఫోన్లో వాట్సాప్లు అంతా లేవు సార్. అక్క దగ్గరికి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళి నేను భోపాల్లో వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చాను సార్. సో అక్కని కాన్ఫిడెన్స్లో తీసుకొని జస్ట్ ఇన్ కేస్ అమ్మ ల్యాండ్లైన్లో ఫోన్ చేసినా సరే నా దగ్గరే ఉన్నాడు అన్నట్టుగా కవరప్ చేసి నేను మా నాన్న ఇద్దరం కలిసి ఆడిన పండగం సార్. ఎండ్ ఆఫ్ ద డే నేషన్ కి సర్వీస్ చేయాలి అన్న వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బట్ సార్ ట్రస్ట్ మీ సార్, అంటే అమ్మ నేను వెళ్ళిన రోజు వరకు షీ వాజ్ అబ్జెక్టింగ్ వీల్లేదు అనేది. నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు దేహ్రాదూన్ సార్. ఒక 6.5 months దేహ్రాదూన్లో ఉన్నాను. ఐ టుక్ అమ్మ టు దేహ్రాదూన్ క్యాంట్. అక్కడ నాకు దొరికే రెస్పెక్ట్ కానీ నా యూనిఫామ్లో నన్ను చూసి దెన్ అమ్మ రియలైజ్డ్ వాట్ ఇట్ ఈజ్ ఆల్. దెన్ ఆ యాక్సెప్టెన్స్ వచ్చింది సార్. సో ఆ 1 year ట్రైనింగ్లో ఉన్నప్పుడు వరకు అసలు యాక్సెప్టెన్స్ అమ్మ దగ్గర నుంచి రాలేదు సార్. సో మేబీ దిస్ ఈజ్ అ రాంగ్ డిసిషన్ అన్నట్టుగానే అమ్మ అనుకుంది. బట్ నన్ను యూనిఫామ్లో చూసి, నా షోల్డర్స్ మీద స్టార్స్ చూసి, నాకు నా ట్రూప్స్ ఇస్తున్న రెస్పెక్ట్ చూసి, నా వే ఆఫ్ లైఫ్ చూసి షీ వాజ్ మైటీలీ ఇంప్రెస్డ్. ఇక్కడ అమ్మలాగానే అంటే లైక్ ఎవరైనా సరే ఒక జాబ్ వచ్చినప్పుడు అక్కడికి ఎంటర్ అయ్యే ముందు ఏమనుకుంటారు, ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు. అవును సార్. బట్ వెళ్ళాక చూసే రిజల్ట్స్ ఇంకా రియలిస్టిక్ గా ఉంటాయి. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ఆర్మీ మీ సంకల్పం ఎలా ఉండేది, చేరాక ఏమేమి అర్థం చేసుకున్నారు సార్? నాది ఎలా అంటే సార్, బికాస్ దో డాడ్ వాజ్ ఇన్ నేవీ, బికాస్ నేవీ డిప్లాయ్మెంట్స్ చాలా అలూఫ్గా ఉంటాయి సార్. అంటే వీళ్ళు సీకి వెళ్ళిపోతే 2 months 3 months రారు. సో
డాడ్ నేవీలో ఉన్నారు తెలుసు తప్పితే నేవీలో ఏం చేస్తారన్న అవగాహన పెద్దగా లేదు సార్. సో నాకు కూడా ఆర్మీకి వెళ్ళాలి అని ఒక అవగాహన ఉంది తప్పితే అక్కడ ఏం జరుగుతుందో అన్న నాలెడ్జ్ నాకు పెద్దగా లేదు సార్. బికాజ్ నేను కూడా హైదరాబాద్లో పుట్టి పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. సో సిటీ కల్చర్ కాబట్టి ఆర్మీ ఎక్స్పోజర్ అంతగా లేదు సార్. సో దిస్ ఈజ్ వేర్ ఆఫ్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే ఆయుధాలు ఇలా ఉంటాయి, వీటి మీద ట్రైనింగ్ ఇలా జరుగుతుంది, ఇది సోల్జర్ లైఫ్, బ్రతికే లైఫ్ ఇలా ఉంటుంది అన్న విషయం. మీకు తెలుసు 1999లో కార్గిల్ వార్ జరిగింది సార్. ఆ కార్గిల్ వార్ జరుగుతున్నప్పుడు నేను కాలేజ్లో ఉన్నాను సార్, ఇక్కడ భద్రుగా కాలేజ్లో. ఐ వాజ్ డూయింగ్ మై గ్రాడ్యుయేషన్ బీకామ్. కాకపోతే నేను అప్పుడు ఎన్సీసీ జాయిన్ అయిపోయాను సార్, కాలేజ్లో ఎన్సీసీ జాయిన్ అయ్యాను సార్. సో 99 కార్గిల్ వార్ అప్పుడు మనకు గోల్కొండ దగ్గర ఆర్టిలరీ సెంటర్ ఉంది కదా సార్, ఆర్టిలరీ సెంటర్ నుంచి వార్కి గన్స్ వెళ్తున్నాయి సార్. సో మన మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ ఉంది కదా సార్, ఆ మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ దగ్గర నిల్చొని నేను ఆ గన్స్ అన్నిటికీ సెల్యూట్ చేసేవాడిని సార్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ సెల్యూట్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ది ట్రక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు భయ్యా మెరకో బి లేకే చలో సాత్ మే అన్నాను సార్. అంటే నన్ను కూడా తీసుకెళ్ళండి మీతో పాటు అంటే. ఎందుకు చెప్పాడో తను తెలియదు సార్. హీ మేడ్ అ స్టేట్మెంట్, త్వరలో నువ్వు కూడా వస్తావు అనేసి. నేను ఆ తర్వాత 4-5 years తర్వాత నేను ఆర్మీ జాయిన్ అయ్యాను, ఆర్టిలరీ రెజిమెంటే జాయిన్ అయ్యాను సార్. అంటాం కదా మా ఒక్కొక్కసారి దేవుడు తదాస్తు అంటాడు అనేసి. తను ఏ నోరుతో అన్నాడో నువ్వు వస్తావు ఇక్కడికే వస్తావు అన్నది 5 years తర్వాత అదే ఎగ్జాక్ట్లీ అదే జరిగింది సార్. 2004 నేను జాయిన్ అయ్యాను. అండ్ మీ కెరియర్ 2004 నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ అయినంత వరకు కూడా చాలా చోట్ల నేను వినింది ఏంటంటే మీ కెరియర్ ఒక అన్ఫర్గెటబుల్ బ్యాటిల్ ఫీల్డ్ అని చెప్తారు. సో మీ కెరియర్లో ఆర్మీకి ఎంటర్ అయ్యి ఎన్నో అచీవ్ చేసి ఉంటారు కదా, బట్ మీకు ఇప్పుడు కూడా మర్చిపోన్ లాంటి సిచ్యువేషన్ ఏముంది? చాలా ఉన్నాయి సార్, బట్ ఒక్క సిచ్యువేషన్ చెప్తాను సార్. మేము చేసిన ఒక చిన్న తప్పు వల్ల మా ఇన్ఫార్మర్ చనిపోయాడు సార్. ఏం జరిగింది అంటే ఉల్ఫా నార్త్ ఈస్ట్లో ఉల్ఫా ఉగ్రవాదుల్ని మేము ఫైట్ చేస్తున్నప్పుడు విలేజ్లో ఒక ఇన్ఫార్మర్ని మేము డెవలప్ చేసాం సార్. ఒక చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే 2 days బిఫోర్ వన్ ఆఫ్ మై యూనిట్ జవాన్ వెళ్ళి యూనిఫామ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు సార్. ఇది ఒక సిగ్నేచర్ అయిపోయింది సార్, దట్ ఈ ఇంటికి యూనిఫామ్తో ఒక సోల్జర్ వచ్చాడు అంటే వీడు ఇన్ఫార్మర్ అని చెప్పేసి. 2 days తర్వాత అతన్ని చంపారు సార్ ఉల్ఫా వాళ్ళు. అంటే నేను ఆ దృశ్యం నా కళ్ళలో ఇప్పుడు కూడా అలాగే ఉండిపోయింది సార్. సగం చంపేసి థ్రోట్ కట్ చేశారు సార్. థ్రోట్ కట్ చేసి కింద ఒక బౌల్లో బ్లడ్ అంతా పడేటట్టు అండ్ కింద ఐడి బ్లాస్ట్ పెట్టారు సార్. నెక్స్ట్ డే మేము మార్నింగ్ ఆ బాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు వీఆర్ హార్డ్లీ ఎనీ డిస్టెన్స్ సార్, అది పేలింది సార్. ఆ బాడీ ముక్కలు అయిపోయింది సార్. మేము మిరాక్యులస్ ఎస్కేప్. సో మా నుంచి జరిగిన ఒక చిన్న తప్పు, ఒక ప్రాణం పోయింది, రెండోది మా ప్రాణం కూడా పోయేది. సో దట్ వాజ్ అ బిగ్ లెసన్ ఫర్ మీ ఇన్ ది లైఫ్ సార్. ఎప్పుడైనా జనరల్గా రోడ్ మీద వెళ్తుంటేనే ఒక చిన్న యాక్సిడెంట్ అయితేనే అమ్మో బ్రతికాం కదరా అని సంతోషంగా ఇంటికి వెళ్తాం. బట్ ఇక్కడ ప్రతిరోజు చావు బ్రతుకు రెండింటి మధ్య ప్యారలల్గా రన్ అవుతారు కదా. సో ఆ రోజు మీ ఇన్ఫార్మర్ చనిపోవడమే మీకు ఒక సెన్సిటివ్ విషయం. ఎస్ సార్. కానీ అదే చోట మీరు ప్రాణాలతో తప్పించుకున్నారు కదా, సో అదొక బ్లెస్సింగ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏం రన్ అవుతాయి మీ మైండ్లో సార్? ఆ మూమెంట్ సార్ స్పిరిట్ ఆఫ్ సర్వీస్. ఎందుకంటే మా యూనిట్ సోల్జర్స్ కూడా మార్టైర్ అవుతారు, వాళ్ళు కూడా చనిపోతారు బ్యాటిల్ ఫీల్డ్లో. వాళ్ళు చనిపోయారు బాధ కన్నా వీళ్ళది మనం ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఆక్రోశము అది చాలా గొప్పది సార్. గ్రేట్. ఎందుకంటే ఆ ఆక్రోశం లేకపోతే మేము ఆ బాధలో ఉండిపోతాం సార్. అందుకే యూనిట్లో ఎలా ఉంటుందంటే కల్చర్, మా యూనిట్ అనే కాదు ఎంటైర్ ఆర్మీలో కల్చర్ ఏంటంటే ఒక ఆపరేషన్లో మన సైనికుడు చనిపోయాడు అంటే వీ విల్ నాట్ రెడ్యూస్ ది ఆపరేషన్స్, వీ ఇంక్రీజ్ ది ఆపరేషన్. అంతకు మించి 100%. ఒక టెర్రరిస్ట్ అటాక్ వల్ల పోయారు అంటే ఆ టెర్రరిస్ట్ని పట్టుకునేంత వరకు, చంపేంత వరకు యూనిట్ నిద్రపోస్తారు. ఎందుకంటే మా సహోదరుడు ప్రాణం నువ్వు తీసావు కాబట్టి నిన్ను వదిలేదే లేదు. అండ్ మీరు ఇంత యూనిటీగా ఒక విషయం మీద టీం వర్క్ చేస్తున్నారని చెప్పారు కదా. బేసిక్గా చాలా చోట్ల మనం చూస్తుంటాం, అంటే ఎక్కడైనా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్ని పాలిటిక్స్ ఇట్లాంటివి నడుస్తుంటాయి. బట్ ఒక ఆర్మీలో ఎక్కడ కూడా అంటే అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఒక లెవెల్గా ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు ఒక టీమ్ని? అది డిసిప్లిన్ సార్. ఆర్మీలో మీరు డ్రిల్ గురించి విన్నుంటారు. డ్రిల్ మనం పరేడ్ చేస్తాము, దాన్ని డ్రిల్ అంటారు. అవును. డ్రిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ ఎలిమెంట్ ఇన్ ది ఆర్మీ. సావధాన్ అంటే సావధాన్, వేశ్రామ్ అంటే వేశ్రామ్. సో మనం ఒక ఆర్డర్కి
అన్క్వశ్చనబుల్గా కట్టుబడి ఉండాలి. సో అందుకే మీరు అన్నట్టుగా ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఎలా వస్తుందంటే ట్రైనింగ్ సార్. ఓకే. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను సార్, మనం ఇద్దరం కలిసి ఒక ఆపరేషన్ని లీడ్ చేస్తున్నాం. నేను మీకన్నా ఒక 2 years సీనియర్ అనుకుందాం సార్. మన ఇద్దరు కోఆర్డినేషన్ ఎలా ఉంటుందంటే, నేను నోట్తో చెప్పాల్సిన అవసరం లేదు. యూ విల్ సీ మై ఐస్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది ఆర్డర్. త్రూ మై హ్యాండ్ సిగ్నలింగ్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ మూవ్. సో ఆ లెవెల్ ఆఫ్ బాండింగ్ వచ్చేస్తుంది సార్. సో ఇది ఎలా అవుతుందంటే, 2 శరీరాలు కానీ ప్రాణం ఒకటే. ఎగ్జాక్ట్లీ. సో ఆ లెవెల్ ఆఫ్ బాండింగ్ వచ్చేస్తుంది సార్ ట్రైనింగ్లో. ఎందుకంటే యూ ట్రైన్ ఫర్ 16-18 hours సార్. 18 గంటలు మీరు ట్రైనింగ్ చేస్తారు కలిసి. కాబట్టి నా నెక్స్ట్ మూవ్ ఏమవబోతుందో నేను మీకు చెప్పనవసరం లేదు, యూ విల్ అండర్స్టాండ్. సార్ ఇంకా లేచి వెళ్ళిపోతాడు ఫైరింగ్ చేసుకుంటూ, నేను కవర్ ఫైర్ ఇవ్వాలి అన్నది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, యూ విల్ అండర్స్టాండ్. ఎనీ మూమెంట్ సార్? వెరీ మచ్ సార్. మేము నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీలో వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్, ఉల్ఫా ఉగ్రవాదులు మమ్మల్ని అంబుష్ చేశారు సార్. అంబుష్ చేస్తే యూ విల్ నాట్ బిలీవ్, టీ గార్డెన్స్ ఉంటాయి కదా సార్, టీ గార్డెన్స్ కాలువల్లాగా తయారు చేస్తారు సార్. మేము ఆ కాలువల్లో ఉండి, నేను ఇక్కడ, నా టీం అక్కడ, ఓన్లీ హ్యాండ్ సిగ్నలింగ్స్ తోటి 16 minutes మేము ఫైరింగ్ చేసాం సార్. 16 minutes ఇస్ అ వెరీ లాంగ్ పీరియడ్ సార్. అంటే ఆల్మోస్ట్ మేము అందరం దొరికిపోయాం సార్. అంటే వీఆర్ 16 of us, 16 మంది. యాక్చువల్లీ వాళ్ళ ప్లాన్ పరంగా మేము 16 మంది ఆ రోజు వెళ్ళిపోవాలి సార్. కాకపోతే జస్ట్ బికాజ్ మాకు రియాక్షన్ టైము ఒక 12-13 seconds దొరికింది సార్, అందుకు మేము సేవ్ అయిపోయాం. బట్ మీరు ప్లాన్ అన్నారు కదా, సో ఎప్పటికైనా ఇది ఒక గేమ్ లాంటిదే అనుకోవచ్చు. ఎవరి ప్లాన్ వాళ్ళదే, ఎవరి ఎగ్జిక్యూషన్ వాళ్ళదే, ఎండ్ ఆఫ్ ద డే ఎవరి సక్సెస్ వాళ్ళదే. సో ఒక ప్లాన్ వేసే ముందు మీరందరూ ఎలా గ్యాదర్ అవుతారు అండ్ ఆ ప్లాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎగ్జిక్యూషన్ టైంలో అది మిస్ఫైర్ అవుతున్నప్పుడు దాన్ని మళ్ళీ ఎలా రీకన్స్ట్రక్ట్ చేస్తారు? సార్ మాకు ఆర్మీలో ఒక ప్రావర్బ్ ఉంది సార్, ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ ఫస్ట్ క్యాజువాలిటీ ఇస్ ద ప్లాన్. ఓకే. మేము ఎంత ప్లాన్ చేసుకున్నా బ్యాటిల్ ఫీల్డ్లో ఇంకేదో జరుగుతుంది. అవును. బట్ అందువల్ల ప్లానింగ్ చేయమని ఉండదు సార్. ఖచ్చితంగా ఒక ఆపరేషన్ వెళ్తున్నామంటే 8 to 12 hours ప్రాపర్ ప్లానింగ్ జరుగుతుంది సార్. కాకపోతే ఎవ్రీ ప్లాన్కి ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి కూడా ఉంటుంది. ఓకే. ఎందుకంటే నేను చెప్పే కదా, ఫస్ట్ క్యాజువాలిటీ అయ్యేది ప్లానే. అవును. ఎందుకంటే మనం ఏదో అనుకుంటాము, అక్కడ ఇంకేదో జరుగుతుంది. అవును. సో ఫస్ట్ ప్లాన్ పోయింది, దెన్ ప్లాన్ బి, ఓకే ప్లాన్ బి ఇది, ప్లాన్ బి ఫెయిల్ అయింది, ప్లాన్ సి. సో ఇలా యూ విల్ హ్యావ్ ఫాల్ బ్యాక్ ప్లాన్స్. ఓకే. అండ్ జనరలీ ప్లాన్ బి, ప్లాన్ సిఏ పనిచేస్తుంది. మనం అనుకున్న ప్లాన్ ఏ పనిచేయదు. అంటే మేము సినిమాటిక్గా చూస్తాం కదా సార్, ప్లాన్ ఏ ఫెయిల్ అయిందంటే అక్కడ ఏదో మిస్లీడ్ అయిపోయిందని ఫీల్ అవుతాం సార్. సో అంటే ఒక నమ్మకం కోల్పోయిన చోట మళ్ళీ ప్లాన్ బితో యాక్టివేట్ అయ్యి పుష్ బ్యాక్ చేయాలి కదా. సో ఆ స్ట్రెంగ్త్ అంటే మైండ్ సెట్, అంటే మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎలా తీసుకొస్తారు? అది పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ సార్. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. LRP అని ఉంటుంది, లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ చేస్తాం కదా బార్డర్కి, పెట్రోలింగ్ అంటారు. లాంగ్ రేంజ్ పెట్రోల్ అంటే 7 days, 9 days, 11 days, అంటే ఒకసారి యూనిట్ లైన్స్ నుంచి బయటికి వెళ్తే ఇంకా 9 days తర్వాత తిరిగి రావడం. దీన్ని లాంగ్ డేస్ పెట్రోల్ అంటారు. వీ ప్లాన్డ్ ఫర్ 7 days పెట్రోల్ LRP, 7 days LRP. నాకు వెళ్ళే ముందు నా కమాండింగ్ ఆఫీసర్ ఒక కవర్ ఇచ్చాడు నాకు. ఐ వాజ్ అ క్యాప్టెన్ దెన్. నాకు కవర్ ఇచ్చి, యూ విల్ ఓపెన్ దిస్ కవర్ వెన్ యూ రీచ్ అట్ ఎ పాయింట్ అని చెప్పి మాకు ఒక ప్రీ డెసిగ్నేటెడ్ ఏరియా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కవర్ ఓపెన్ చేయాలి అన్నాడు. సో ఇట్ వాజ్ అ 3.5 days ట్రెక్కింగ్ టు దట్ పాయింట్, 3.5 days రిటర్న్, 7 days LRP అని చెప్పాను. అక్కడ చేరుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే దిస్ ఈజ్ నాట్ ఏ 7 day LRP, ఇట్ ఈస్ ఎ 11 days LRP అని ఉంది. ఎక్స్టెండ్ అయింది. అండ్ నేను తీసుకెళ్ళిన నా రేషన్స్ కానీ ఇవన్నీ ఓన్లీ 7 daysకి. అంటే ఆన్సర్ ఏంటి? యూ ప్లాన్డ్ ఫర్ 7 days బట్ యూ హ్యావ్ టు సర్వైవ్ ఇన్ ది జంగల్ ఫర్ 11 days. ఆ మూమెంట్, బికాస్ ప్లాన్ బి ఏంటి, దెర్ ఇస్ నో రేషన్, దెర్ ఇస్ నథింగ్, అమ్యునిషన్ అదంతా ఉంది, బాగానే ఉంది. బట్ చైనా బార్డర్ అంటే దొరికిపోతామా, ఈ 4 days ఎక్కడ దాక్కోవాలి. అండ్ బ్యూటిఫుల్ ఏంటంటే దాని కింద లైన్, ఐఎమ్ సెండింగ్ స్పాటర్స్, యూ షుడ్ నాట్ బి విజిబుల్. అంటే నిన్ను పట్టుకోవడానికి నేను ఇంకో టీంని పంపిస్తున్నాను, ఆ టీంకి నువ్వు దొరకడానికి వీల్లేదు. అది. సో దిస్ ఈజ్ హౌ ది ఆపరేషన్ క్యాన్ అన్ఫోల్డ్ ఎనీ టైమ్. సో ఇది మనకి రియాలిటీలో ఎలాగ మనం సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాలి. లివింగ్ ఆఫ్ ది ల్యాండ్, అక్కడ పాము దొరికితే పాము పట్టుకొని తినేయడం, పురుగు పడితే పురుగు పట్టుకొని తినేయడం, ఏం దొరికితే అది పట్టుకొని తినేయడం. సో దిస్ ఈజ్ హౌ యు ఆర్ ట్రైన్డ్ ఇన్ ద రియల్ టైమ్ సార్.
సో అందుకే ప్లాన్ బి, ప్లాన్ సి మోస్ట్ సక్సెస్ఫుల్. ఈ అంటే ఈ ఫుడ్ రేషన్ ఇదంతా అయిపోయే టైం వచ్చినప్పుడు కూడా మనతో వచ్చిన అంటే బేసిక్ 0 నుంచి 100 వరకు ఎంతమంది వచ్చినా ప్రతి ఒక్కరిలో కూడా ఆ స్ఫూర్తిని నింపాలి కదా. సో మేము చూస్తుంటాం గ్రూప్ కూర్చొని సంథింగ్ ఏదన్నా స్లోగన్స్ ఇట్లాంటివి మాట్లాడుతుంటారు. సో అట్లా మీ ఫేవరెట్ థింగ్ ఏదన్నా ఉందా? అంటే దెర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ రెజిమెంటల్ బ్యాటిల్ క్రై. రెజిమెంటల్ బ్యాటిల్ క్రై ఉంటుంది సార్. లైక్ మై రెజిమెంటల్ బ్యాటిల్ క్రై వాజ్ జై దుర్గే. ఓకే, జై దుర్గే వాజ్ మై బ్యాటిల్ క్రై. ఎనీ టఫ్ సిచ్యువేషన్ ఇఫ్ యూ అటర్ ది వర్డ్ మనం జై దుర్గే అన్నామంటే ఇంకంతే, అక్కడ మైండ్ ఫ్రీజ్ అయిపోతుంది. ఇది చెయ్యాల్సిందే. ద మూమెంట్ ఐ టోల్డ్ మై ట్రూప్స్ జై దుర్గే 4 more days, నో క్వశ్చన్. సార్ టోల్డ్ జై దుర్గే 4 days మీన్స్ ఆ తల్లే మనల్ని కాపాడుతుంది. ఆ 4 days మనం ఎట్లా సర్వైవ్ అవుతామో ది నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. సో దట్ ఈస్ వై ద బ్యాటిల్ క్రైస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సార్. ప్రతి రెజిమెంట్కి ఒక బ్యాటిల్ క్రై ఉంటుంది. జై దుర్గే అని నేను ఒక స్లోగన్ ఇచ్చి ఒక ఆర్డర్ ఇచ్చాను అనుకోండి, వాడు ఖచ్చితంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఓకే. సో ఐ టోల్డ్ జై దుర్గే 4 दिन सीओ साहब का आदेश है, इधर ही रुकना है. అయిపోయి నో బడీ విల్ క్వశ్చన్. ఆ 4 days ఏం తింటామా, ఎలా ఉంటామా ఎవ్వరికి డౌట్ రాదు. సార్నే బోలా హే, సార్ చెప్పారు 4 రోజులు ఉండాలి, కమాండింగ్ ఆఫీసర్ ఆదేశం ఉంది, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. బట్ ఇక్కడ మీరు ఒకటి చెప్పారు, అంటే మిమ్మల్ని పంపించింది చైనా బార్డర్ సైడ్ అనేసి. మరి అక్కడ ఆల్రెడీ మన కోసం వెయిట్ చేసి స్పై చేసి అపోనెంట్స్ ఉంటారు కదా, 100%. మరి వాళ్ళ నుంచి మీరు ఎస్కేప్ అవ్వాలి అండ్ ఇక్కడ ఉన్న స్నైపర్స్ నుంచి కూడా మీరు తప్పించుకోవాలి. రెండు. హౌ డు యూ ప్లాన్? యూ హ్యావ్ టు, దట్స్ వాట్ సార్. దానికే దెర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ కెమోఫ్లాజ్ అండ్ కన్సీల్మెంట్. అంటే నేను అక్కడే మాయమైపోవాలి, నేను అక్కడే ఉంటాను కానీ ఎవ్వరికి కనిపించదు. దట్ ఈస్ హౌ ఐ హ్యావ్ టు హైడ్ మై సెల్ఫ్. బికాస్ స్పాటర్స్ ఆర్ కమింగ్. నా మనుషులే నన్ను ఎత్తుక్కుంటూ వస్తున్నారు. వాడికి దొరికిపోతే సీఓకి తెలిసిపోతుంది వీడు దొరికిపోయాడు అనేసి. నా మనిషికి నేను దొరికిపోయానంటే ఎనిమికి కూడా దొరికిపోతాను కదా సార్. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ట్రైన్. నా ముందే వచ్చి నిల్చున్నాడు సార్, వాడు నన్ను చూసి చూడలేకపోయాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కెమోఫ్లాజ్ అండ్ కన్సీల్మెంట్. అంటే ఆ జంగిల్ అట్మాస్ఫియర్లో మర్జ్ అయిపోవాలి. అంటే ఇది చూస్తాం సార్, గిల్లీ సూట్ అని ఇట్లా దట్ ఈస్ కాల్డ్ జంగిల్ డ్రెస్. ఓకే, మేము దాన్ని కాంబాట్ డ్రెస్ అంటాము. ఆ కాంబాట్ డ్రెస్ లో క్యామోఫ్లాజ్ చేసుకొని ఆ జంగల్ సరౌండింగ్ లో మర్జ్ అయిపోతాం. నా ముందే ఉన్నాడు వాడు, ఒక 4-5 feet దూరంగా చాలా వెతికాడు, నేను కనిపించలేదు. అంటే యూ హ్యావ్ టు హోల్డ్ యువర్ బ్రెత్. అంటే నీ శ్వాసను కూడా నువ్వు ఆపేసుకోవాలి ఆ టైంలో. బికాస్ జంగల్లో అది వినిపిస్తుంది సార్. ట్రూ, నేచర్ ఇస్ సైలెంట్ రైట్. నువ్వు తీసుకునే శ్వాస కూడా వినిపిస్తుంది. సో యూ హ్యావ్ టు హోల్డ్ యువర్ బ్రెత్ ఆల్సో. అంటే ఒక్క మూమెంట్ లేదు. రైఫిల్ ఉంది, రైఫిల్ ట్రిగర్ మీద ఇట్లా వేలు ఉంది, ఫ్రీజ్ అయిపోయింది అంతే. దిస్ ఇస్ నో మూమెంట్ దే. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు హైడ్ యువర్ సెల్ఫ్, లేదంటే దొరికిపోతుంది. ఓకే, బట్ ఇక్కడ కూడా సార్ అంటే ఆర్మీ దీని గురించి చూశాను అండ్ చైనా టాపిక్ కూడా వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. గూగుల్ సెర్చ్ చేస్తే అంటే ఇండియా ఆర్మీ ర్యాంక్ ఏ ప్లేస్లో ఉందని చూస్తే 4th ప్లేస్లో వచ్చింది. అంటే ఎందుకు మనం 4th ప్లేస్లో ఉన్నామంటారు సార్? మన దేశం సార్, మనకి యాజ్ ఎ కంట్రీ వార్ సిస్టమ్ లేదు. మనం సివిలైజేషనల్ పాస్ట్ సార్. మనది కల్చరల్ సివిలైజేషన్ చాలా పాతది. వీఆర్ నాట్ వార్ మాంగరర్స్. వార్ మాంగరర్స్ అని ఒక పదం ఉంటుంది సార్. అమెరికా లైక్స్ టు గో ఫర్ వార్, రష్యా లైక్స్ టు గో ఫర్ వార్, చైనా లైక్స్ టు గో ఫర్ వార్. వాళ్ళ నేచర్ స్వభావమే అంత సార్. ఓకే, ఇప్పుడు రష్యన్ రెవల్యూషన్ అంటాము, చైనీస్ రెవల్యూషన్ అంటాము, అమెరికన్ రెవల్యూషన్ అంటాము, ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటాము, ఇండియన్ రెవల్యూషన్ అనం సార్. అవును, ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అంటాం. ఎందుకంటే మనకు ఆ రెవల్యూషనరీ స్పిరిట్ మనలో లేదు. మనం శాంతివాదులం సార్ బై నేచర్. మనం వీఆర్ ఆల్ చాణక్య పుత్రులం. బట్ అట్ ది సేమ్ టైం మనం అందరం శాంతి దూతలం సార్. మై కంట్రీ, మై ల్యాండ్ ఈజ్ ద ల్యాండ్. దేవుళ్ళు దిగొచ్చిన భూమి నాది సార్. ఎగ్జాక్ట్లీ. సో మనం వార్ ఈజ్ నాట్, వీ డోంట్. వెన్ వార్ కమ్స్ ఫుల్ ఫ్లెష్డ్గా పోతాము, దాంట్లో సందేహం లేదు. కానీ మనం వార్స్ కోరుకోము. అందుకే మనం నంబర్ 1 పొజిషన్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, అంతే. అవసరం టాలీ చేసుకుంటారా మనది ఈ పొజిషన్లో ఉంది ఇట్లా సంబంధం ఉండదు? అవసరం లేదు సార్. ఇప్పుడు మనం 4th పొజిషన్లో ఉన్నాము అని అన్నారు. ఒకవేళ ఆర్మీ స్ట్రెంగ్త్ తీసుకుంటే కనుక చైనా 1st పొజిషన్లో ఉంది, మనం 2nd పొజిషన్. అవును, మిలిటరీ స్ట్రెంగ్త్లో మనకు 13 lakh, చైనాది 20 lakhs 21 lakhs దాకా ఉంది.
కానీ మన రిజర్వ్ స్ట్రెంత్ చాలా పెద్దది సార్. మన రిజర్వ్ స్ట్రెంత్ 21 lakhs, మన మెయిన్ బ్యాటిల్ రెడీనెస్ స్ట్రెంత్ 13 lakhs, రిజర్వ్ స్ట్రెంత్ వచ్చేసి 21 lakhs. సో చైనా రిజర్వ్ స్ట్రెంత్ చాలా తక్కువ, 3 lakhs 4 lakhs ఉంటుంది. సో అవసరం అయితే వీళ్ళందరూ వస్తారు సార్. మన దేశం ఎంత బ్యూటిఫుల్ అంటే సార్, అవసరమైతే ప్రతి ఒక్క యూత్ వెళ్తాడు సార్, ప్రతి ఒక్క యూత్ వెళ్తాడు. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయింది కదా సార్. యుక్రెయిన్ వాళ్ళు అందరు మేల్స్, జెంట్స్, వీళ్ళందరూ కంట్రీ వదిలేసి పారిపోవడం స్టార్ట్ చేశారు. యుక్రెయిన్ ఒక ఆర్డర్ రిలీజ్ చేసింది, ఆల్ ద యూత్ 18 to 60 men కెనాట్ లీవ్ ద కంట్రీ. ఆ అవసరం నా దేశానికి ఎప్పుడు రాలేదు. 47 వార్ చూశాను, 65 వార్ చూశాను, 71 వార్ చూశాను, 99 వార్ చూశాను. ఈ పారిపోయే మనస్తత్వం మంది కాదు సార్. మనం ఎదుర్కొంటాము, పోరాడతాము, పోరాడి గెలుస్తాము. ఇది మన మనస్తత్వం. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు వాలంటీర్స్ కావాలని చెప్పి చండీగఢ్లో ఒక చిన్న ఆర్డర్ రిలీజ్ అయింది, మాకు వాలంటీర్స్ కావాలి అని చెప్పి. వేలల్లో యూత్ వచ్చారు సార్. దే ఆర్ లైక్, వాలంటీర్స్ కాదు, మమ్మల్ని బ్యాటిల్ ఫీల్డ్ పంపించేయండి అని చెప్పి. సో ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ టు ద కంట్రీ మన దేశంలో ఉన్నట్టు ఈ భూమి మీద ఎక్కడా లేదు సార్. దట్ ఈస్ ద బ్యూటీ కూడా ఇదే కదా సార్. సార్, అగ్నివీర్ స్కీమ్, అగ్నివీర్ స్కీమ్ ఈజ్ లిటిల్ డిఫరెంట్ బట్ ది పర్పస్ ఇస్ సేమ్. ఎగ్జాక్ట్లీ, పర్పస్ ఇస్ సేమ్. అండ్ అగ్నివీర్ స్కీమ్ కాన్సెప్టెడ్ వేరు సార్. అగ్నివీర్ ఎలా అంటే, మనం ఇప్పుడు జయశంకర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ కె సుబ్రహ్మణ్యం గారు 1999లో కార్గిల్ వార్ తర్వాత ఆయన ఒక కమిటీ ఫామ్ చేసి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. ఆ కమిటీ రికమెండేషన్లో ఒక రికమెండేషన్ ఏంటంటే, మన ఆర్మీలో ఉన్న ఎవరైతే మేల్స్ ఉన్నారో వాళ్ళ ఏజ్ ప్రొఫైల్ పెద్దగా ఉంది, అంటే దే ఆర్ ఇంటూ 30s and 40s, మన ఏజ్ ప్రొఫైల్ తగ్గించాలి అనేసి. అంటే 20sలో ఉండాలి, ఎందుకంటే మౌంటైన్ వార్ఫేర్లో 20sలో ఉన్న యూత్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. సో ఆ ఏజ్ ప్రొఫైల్ని తగ్గించాలి అని చెప్పిన రికమెండేషన్ అగ్నివీర్. ఓకే. సో 99లో ఇచ్చిన రికమెండేషన్ 22-23లో మనం ఎగ్జిక్యూట్ చేసాం. సో మీరు ఇందాక మాటలలో చెప్పారు 4 wars చూసాననేసి. సో ప్రతి వారు కూడా ఒక కొత్త థీమే, కొత్త ఫైటే, అసలు నెక్స్ట్ డే ఉంటుందా లేదా అని తెలియకుండానే బరిలోకి దిగుతాం కదా. ఈ 4 warsలో ద బెస్ట్ మూమెంట్ ఏంటి? అయ్యో ఈ ఒక్క మినిట్ నాకు ఫేవర్గా జరిగింది, లేకుంటే ఏమన్నా జరిగిన మూమెంట్ ఏంటి సార్? బెస్ట్ మూమెంట్ అంటే 1971 సార్. ఎందుకంటే మనము ఈస్ట్ పాకిస్తాన్ని తీసేసి బంగ్లాదేశ్ని స్థాపించాం సార్. ఇది అమెరికా కూడా ఇప్పటి వరకు చేయలేదు సార్. అమెరికా ఫెయిల్డ్ యాజ్ అ సూపర్ పవర్. వాట్ వీ డిడ్ ఇన్ 1971 అమెరికా ఆల్సో డిడ్ నాట్. అది మన బెస్ట్ మూమెంట్. ఇది మొత్తం ప్రపంచంలో మిలిటరీ స్కూల్స్లో దీన్ని కేస్ స్టడీగా నేర్పిస్తారు సార్. ఈ రోజుకి కూడా హౌ ఇండియా క్రియేటెడ్ బంగ్లాదేశ్ ఈజ్ అ కేస్ స్టడీ ఇన్ ది మిలిటరీ కాలేజెస్ అక్రాస్ ది వరల్డ్. అది మనం అచీవ్ చేసాం 1971. వర్స్ట్ మూమెంట్ అంటారా? 1965. 1965లో శాస్త్రి గారు తాష్కంత్కి వెళ్ళారు సార్ టు సైన్ ద పీస్ అగ్రిమెంట్. ఉజ్బెకిస్తాన్లో తాష్కంత్ అనేసి, అక్కడ ఆయన్ని పాయిజన్ ఇచ్చి చంపేశారు సార్. దట్ ఈస్ ది వర్స్ట్ మూమెంట్ సార్. హీ షుడ్ నాట్ హ్యావ్ గాన్. నీకు ఒప్పందం రాయాలంటే ఇండియాకి రా. వై యువర్ ప్రైమ్ మినిస్టర్ వెంట్ టు థర్డ్ కంట్రీ అన్నది చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే యాజ్ పర్ ఎ రిపోర్ట్ అమెరికా CIA వాజ్ బిహైండ్ కిల్లింగ్ శాస్త్రి అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఉంది. రష్యా అండ్ అమెరికా ఇద్దరు కలిసి ఇన్ సమ్ వేస్ శాస్త్రి గారిని చంపారు అని ఒక ఉంది. సో 1965లో శాస్త్రి గారు పోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈరోజు పాకిస్తాన్ రూపం వేరేగా ఉంటుంది. అండ్ ఇప్పుడు అమెరికా విషయం తీశారు కదా. సో బేసిక్గా అమెరికా అంటే వార్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ తయారు చేస్తుంటారు, ఆర్మీలో కూడా నెంబర్ 1 ట్రూప్ అని చెప్పి చెప్పుకుంటుంటారు. బట్ ఇండియన్ ఆర్మీ కొన్ని ఆబ్లిగేషన్స్ వల్ల సైలెంట్గా ఉంటారు, పీస్ కోరుకుంటారు అంటారు కదా. సో 2 డిఫరెంట్ ప్యారలల్ లైన్స్. బట్ రీసెంట్గా మీరు ఆపరేషన్ సింధూర్లో కూడా సడన్గా ట్రంప్ వచ్చి నేను మాట్లాడేశాను, సీజ్ ఫైర్ అని చెప్పారు. సీజ్ ఫైర్ అంటే ఏంటి? అండ్ మీకు ఆల్రెడీ బ్యాక్ ఎండ్ స్టోరీస్ తెలుసు, కొన్ని కంట్రీస్ మనల్ని ఎలా రెస్పెక్ట్ చేశాయని. అలాంటి టైంలో ఆ కంట్రీ వచ్చి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం మీరు ఎలా తీసుకుంటారు? లేదు సార్, ట్రంప్ స్టేట్మెంట్ నేను చాలా వీడియోస్లో కూడా మాట్లాడాను. ఇట్ వాజ్ అ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ సార్. సార్, ట్రంప్ ఈజ్ నాట్ అ లీడర్ హూ క్యాన్ బి బిలీవ్డ్ సార్. ఆయన పొద్దున మాట, మధ్యాహ్నం మాట, సాయంత్రం ఇంకో మాట. సో దట్ ఈస్ వేర్ ట్రంప్ హీఈస్ నాట్ ఎ లీడర్ సార్. హీఈస్ అ బిజినెస్ మ్యాన్. హీఈస్ నాట్ ఎ పొలిటికల్ లీడర్ ఆర్ సంథింగ్. ఎందుకంటే ఆయనకు ప్రతి దాంట్లో వ్యాపారమే కనిపిస్తుంది.
అండ్ ప్రతి ట్విట్టర్ పోస్ట్లో ఒక బిజినెస్ ఎలిమెంట్ మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. సో వీ డిడ్ నాట్ లైక్ దట్ స్టేట్మెంట్, ఎందుకంటే హీ కంపేర్డ్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా అండ్ పాకిస్తాన్ని కంపేర్ చేయడానికి వీల్లేదు సార్. రెండో విషయము, హీ యూజ్డ్ ఎ వర్డ్ కామన్ సెన్స్. అంటే బోత్ ది కంట్రీస్ హ్యావ్ యూజ్డ్ దేర్ కామన్ సెన్స్ అనేసి. కామన్ సెన్స్ నువ్వు నాకు నేర్పిస్తావు? అమెరికాయే కామన్ సెన్స్ లేని కంట్రీ, నువ్వే కామన్ సెన్స్ లేని ప్రెసిడెంట్వి, నాకు నువ్వు కామన్ సెన్స్ గురించి ఎట్లా మాట్లాడుతావు? సో దిస్ ఈజ్ వేర్ నేనే కాదు సార్, మొత్తం కంట్రీ కూడా ఆ ట్విట్టర్ పోస్ట్ని ఖచ్చితంగా ఖండించింది. అండ్ చేయాల్సిందే, బికాజ్ నన్ను పాకిస్తాన్ని కంపేర్ చేస్తావంటే అసలు ఏం కంపారిజన్ ఉంది? నాకు 5000 years ఓల్డ్ హిస్టరీ ఉంది, పాకిస్తాన్ 70 years హిస్టరీ కూడా లేదు. సో దిస్ ఈజ్ వేర్ ఆ కంపారిజన్ అన్నది తప్ప. సీజ్ ఫైర్ అంటే ఏ టైంలో సీజ్ ఫైర్ అనేది వస్తుంది? సినిమాలలో చూస్తుంటాం, బట్ రియాలిటీ చెప్పండి. సీజ్ ఫైర్ ఏంటంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ వార్ జరుగుతుంది సార్, రెండు దేశాల మధ్యలో వార్ జరుగుతున్నప్పుడు ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకొని వార్ని అక్కడికక్కడే ఆపాలి అనుకుంటే ఇద్దరిని స్టాప్ ఫైరింగ్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ సీజ్ ఫైరింగ్. అది ఎవరికి ఉంటుంది కమాండ్? అంటే ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయం సార్. ఓకే. అందుకే పాకిస్తాన్ వాడు సీజ్ ఫైర్కి పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్కి రిక్వెస్ట్ చేసి సీజ్ ఫైర్స్కి వచ్చాడు. ఆ మధ్యలో ట్రంప్ అనవసరంగా దూరి నేను చేయించాను, ఊరికే క్రెడిట్ తీసుకోవడం, చేసింది ఏం లేదు అక్కడ, క్రెడిట్ తీసుకోవడం అంతే, ఇంకేం కాదు. కానీ వెరీ రీసెంట్గా రియాలిటీ ఏం బయటకు వచ్చిందంటే, మనం కిరాణా హిల్స్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది సార్ పాకిస్తాన్ది, అక్కడ మనం బాంబింగ్ చేస్తే అక్కడ వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్లో ఏదో ఇబ్బంది అయింది. అండ్ ఆ న్యూక్లియర్ ఇన్స్టలేషన్లో ఒక రిపోర్ట్ ప్రకారంగా అమెరికన్ పీపుల్ ఉన్నారు అండ్ మనం అటాక్ చేసాం కాబట్టి అందుకే అమెరికా ఇన్వాల్వ్ అయింది అని ఒక రిపోర్ట్. ఇవన్నీ విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. అసలు సీజ్ ఫైర్ అకస్మాత్తుగా ఎందుకు అయిపోయింది మనకు ఎవరికి అర్థం కాల. బికాస్ కంట్రీ వాంటెడ్ పిఓకే బ్యాక్. ఈ ఆపరేషన్ సింధూర్లో నాకు నా పిఓకే కావాలి అనే ఒక ఉద్దేశంతోనే మనం పాకిస్తాన్ మీద వెళ్ళాం. కానీ సడన్గా ఈ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ జరగడం వల్ల ఖచ్చితంగా ఆపాల్సి వచ్చింది. ఎందుకంటే సార్ మీరు అనుకోవచ్చు, సార్ పాకిస్తానే కదా పోతే పోనివ్వండి అని. ఇట్ ఈస్ హార్డ్లీ 170 kilometers ఫ్రమ్ అవర్ బార్డర్. న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అయింది అంటే అది మనకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకే మనం ఇమీడియట్గా సీజ్ ఫైర్ చేస్తాం. సో బార్డర్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క ఇండియన్ ఆర్మీ సోల్జర్ కూడా ఒక పేరు అంటే చిన్న వైబ్ వచ్చేస్తుంది నెగిటివ్గా. సో పాకిస్తాన్ అనే పదం మీరు విన్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు? సార్ యాజ్ ఎ సోల్జర్ పాకిస్తాన్ అంటే ట్రస్ట్ చేయడానికి వీళ్ళే, జీరో ట్రస్ట్. బికాస్ వాళ్ళు నమ్మకం తీసుకొని నమ్మక ద్రోహం చేస్తారు. ఇది వాళ్ళ ఒకవేళ ఒక విధంగా మీరు వృత్తి అని కూడా అనొచ్చు, ఇది వాళ్ళ బేసిక్ నేచర్ సార్. సో పాకిస్తాన్ని నమ్మడానికి వీళ్ళే. ఓకే. 1947 నుంచి 1999 వరకు ఆల్మోస్ట్ కార్గిల్ వార్ ఇండియా పాకిస్తాన్తో 3 సార్లు జరిగింది. మీ ప్రకారం దగ్గరుండే చూసింటారు కదా, ఏ వార్ ఇండియాకి బిగ్గెస్ట్ ఒపీనియన్ కానీ స్ట్రెంగ్త్ కానీ ఫామ్ చేసింది అంటారు? 1971 సార్. నేను చెప్పా కదా, 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేది ఈ వరల్డ్ హిస్టరీలో ఎప్పుడు జరగలేదు సార్. అంటే 13 daysలో 90,000 పాకిస్తానీ సోల్జర్స్ సరెండర్ చేశారు కేవలం 13 రోజుల్లోనే. సో ఇలాంటి విక్టరీ World War II తర్వాత ఎక్కడ కానీ విని ఎరుగని. బట్ ఈ వార్లోనే నేను ఒకటి విన్నాను సార్, అంటే ఈ 90,000 మందిని అప్పట్లో ఉన్న గవర్నమెంట్ సరదాగా మంచి ఫుడ్ పెట్టి పంపించారు, ఏం డిమాండ్ చేయలేదని విన్నాను. సో గవర్నమెంట్ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఆర్మీ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయి సార్? యాక్చువల్లీ వాళ్ళని ఎక్కువ రోజులు ఉంచుకోవడం కూడా మంచిది కాదు. బట్ అట్ ది సేమ్ టైం పిఓకే ఇష్యూని సాల్వ్ చేసుకోవాల్సింది సార్. ఈ 90,000 కావాలి అంటే సాల్వ్ చేసుకోవాల్సింది. మరి ఇందిరాగాంధీ గారు ఎందుకు ఆ టైంలో ఆ పని చేయలేదో ఇప్పుడు కూడా నాకు అర్థం కాని ఒక విషయం. ఇట్ వాజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ 90,000 తలకాయలు కావాలి అంటే పిఓకే వదిలేయని చెప్పాల్సింది సార్. అది మనం చేయలేదు సార్. సో అక్కడ మనం చేసిన చాలా పెద్ద తప్పు సార్. అండ్ ఎందుకంటే 71 తర్వాత మనం కూడా న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకున్నాం, వాళ్ళు కూడా చేసుకున్నారు. సో ఆ తర్వాత అవకాశం పోయింది సార్. అండ్ ఆ వార్లో కూడా మన వాళ్ళు చాలా మందిని చంపేశారు కదా వాళ్ళు. పాకిస్తాన్ నేను చెప్పాను కదా సార్, వాళ్ళకి దయ, దాక్షిణ్యం, మానవత్వం, అభిమానం ఇట్లాంటివి ఏ ఉండవు సార్. సో మనము ఒక రోగ్ స్టేట్తో డీల్ చేస్తున్నాం సార్. మనము ఒక డిసిప్లిన్డ్ స్టేట్తో డీల్ చేయట్లా, మనం ఒక రోగ్ ఎలిమెంట్. మనం అంటాం కదా సార్, రోడ్డు మీద ఎవరితోనో గొడవ జరిగితే వాడు వెధవైతే వాడికి లిమిట్ లేదు సార్.
మీరు నలుగురు చూస్తున్నారు అని మీరు ఆలోచిస్తారు. వీడు నాకు గట్టిగా కొడితే నాకేమైనా అయిపోతే, నాకు వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, ఇవన్నీ ఆలోచిస్తారు. రోగి ఇవన్నీ ఆలోచించాడు సార్. సో పాకిస్తాన్ ఈజ్ అ రోగ్ స్టేట్. ఆ రోగ్ స్టేట్తో మీరు డీల్ చేస్తున్నారు కాబట్టి వాడికి రూల్స్ బుక్ లేదు, మనకు రూల్స్ బుక్ ఉంది. సార్ రీసెంట్గా పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత గవర్నమెంట్ కొన్ని ఫార్మ్స్ తీసుకొచ్చారు అండ్ ఎప్పుడు చెప్పేలాగానే ఇండస్ వాటర్ని నిలిపేస్తాము, పాకిస్తాన్కి వాటర్ సప్లై చేయమని చెప్తున్నారు. బట్ దీనికోసం రీసెంట్గా ఇంకొక స్టెప్ కూడా వచ్చింది, రిజర్వాయర్స్ కానీ ఇవన్నీ ఫామ్ చేస్తున్నామని. బట్ ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? 100% సార్. మనము మీకు పాకిస్తాన్ యాజ్ ఎ దేశం తన వ్యక్తిత్వం గురించి చెప్తాను, వినండి సార్. 1960లో ఈ ఇండస్ వాటర్ ట్రీటీ మనం పాకిస్తాన్తో సైన్ చేసాం సార్. 80% ఆఫ్ ది వాటర్ పాకిస్తాన్కి ఇస్తూ 20% ఆఫ్ ది వాటర్ మాత్రమే నేను ఉంచుకున్నాను సార్. అంటే నేను చేసిన త్యాగం. ఇప్పుడు ఈ రోజుల్లో దేశాలు వాటర్ కోసం కొట్లాడుకుంటున్నాయి సార్. నేను త్యాగం చేశాను. 1960 నుంచి 2025 అంటే 65 సంవత్సరాలు నేను వాటర్ త్యాగం చేస్తే నువ్వు నాకు ఇచ్చింది బ్లడ్. అందుకే మోదీ గారు ఏమన్నారు, బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్. రీసెంట్గా ఇప్పుడు మీరు ఇంటర్నలే చూసుకోండి సార్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మన దేశంలో వాటర్ లేదు సార్. పంజాబ్, హర్యానా వాటర్ కోసం కొట్టుకుంటున్నాయి సార్. అండ్ పంజాబ్లో ఈరోజు యావరేజ్ డెప్త్ సార్ 400 మీటర్స్కి వెళ్ళిపోయింది వాటర్. 400 మీటర్స్ అంటే 1200 ఫీట్లు, 1200 ఫీట్కి వాటర్ వెళ్ళిపోయింది. అయినా సరే నేను పెద్ద మనసు చేసుకొని నీకు వాటర్ ఇస్తుంటే నువ్వు నా మీద ఏం చేస్తున్నావు? ఇది చాలా కరెక్ట్ డిసిజన్ సార్, ఇండస్ వాటర్ ట్రీటీని ఆపడం అన్నది. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఈస్ కన్స్ట్రక్టింగ్ ఏ 120 కిలోమీటర్స్ కెనాల్ టు డైవర్ట్ ది వాటర్ టు రాజస్థాన్, టు పంజాబ్, టు హర్యానా. ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ డిసిజన్ సార్. ఎందుకంటే వీళ్ళకి మనం ఎంత మంచి చేసినా వీళ్ళకి అది అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళ భాషలోనే చెప్పాలి కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ డిసిజన్. ఇది యాక్చువల్లీ 2014లోనే తీసుకోవాల్సింది, ఒక 10-11 సంవత్సరాలు లేట్ అయిపోయింది. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ సార్. పాకిస్తాన్లో వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. పాకిస్తాన్లో ఈ రోజు కూడా 71% ఆఫ్ ది పాపులేషన్ అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు అక్కడ వాటర్ పోకపోతే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అడుక్కునే పరిస్థితి. అండ్ వాళ్ళు కోరి తెచ్చుకున్నారు. ఇది మనం చేసిన పరిస్థితి కాదు, వాళ్ళు కోరి తెచ్చుకున్నారు. కాబట్టి మనం భయపడాల్సిన లేదా బాధపడాల్సిన అవసరమే లేదు. అండ్ కొంతమంది ట్రేటర్స్గా ఉంటారు కదా సార్, మన చుట్టే ఉండి వేరే కంట్రీస్కి, వేరే ఆపరేషన్స్కి వర్క్ చేస్తుంటారు. ఇట్లాంటి ట్రేటర్స్ని ఎప్పుడన్నా మీరు స్పై చేసి పట్టుకుంటారు కదా, సో మీకు ఏం అర్థమవుతుంది సార్ వాళ్ళ నుంచి? సార్ మోస్ట్ ఆఫ్ ది టైం ఇప్పుడు రీసెంట్గా జ్యోతి మల్హోత్రా అనే ఒక అమ్మాయిని ల్యాండ్ రా వాళ్ళు పట్టుకున్నారు. యూట్యూబర్, షీ వాజ్ స్పైయింగ్ ఫర్ పాకిస్తాన్. సార్ జనరలీ స్పైయింగ్ జరిగేది డబ్బు కోసం సార్. డబ్బుకు ఆశపడి వీళ్ళు స్పైయింగ్ చేస్తారు. చాలా డబ్బులు వయా దుబాయ్ తనకు వచ్చాయి జ్యోతి మల్హోత్రాకి. సో తను పహల్గామ్కి వెళ్ళడము, అక్కడ వీడియోస్ అన్నీ తీసి వీళ్ళకి ఇవ్వడము, ఇదంతా తను చేసింది సార్. సో ఇది నార్మల్ సార్. ఎందుకు నార్మల్ అంటున్నానంటే ఎవరో ఒకరు ఈ వెధవలు డబ్బుకు ఆశపడి దేశాన్ని అమ్మేస్తారు సార్. సో ఇది ఐఎస్ఐ ఏం చేస్తుందంటే, పాకిస్తాన్ ఐఎస్ఐ ఇస్ ఎ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ పాకిస్తాన్. ఈ ఐఎస్ఐ ఏం చేస్తుందంటే ఇలాంటి వీక్ మైండ్ వాళ్ళని టార్గెట్ చేస్తుంది సార్. టార్గెట్ చేసి వాళ్ళ ద్వారా మన ఇండియా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటుంది, వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. సో వీళ్ళు వీక్ మైండ్ ఉండడం వల్ల, దేశభక్తి లేకపోవడం వల్ల, డబ్బుకి ఆశ ఉండడం వల్ల వీళ్ళు ఇండియన్ ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేస్తారు. అండ్ ఇప్పుడు మీరు మొదట్లో అన్నారు కదా, నేను ఒక అతన్ని ట్రైటర్గా చేంజ్ చేశాను, మా ఆర్మీ ఆఫీసర్ ఆ డ్రెస్లో వెళ్ళినందుకు అతను దొరికిపోయాడు అనేసి. సో ఎప్పుడైనా ఒక ఆర్మీ పర్సన్ ఒకరిని ఏదన్నా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? సెలెక్ట్ చేసిన అతని నుంచి రెస్పాన్స్ కూడా ఎట్లా పెట్టుకుంటారు? సార్ ఇంటెలిజెన్స్లో ఒక వర్డ్ ఉంది సార్, ఎవరిని ట్రస్ట్ చేయడానికి వీల్లేదు సార్. ఓకే, ఎవరిని ట్రస్ట్ చేయం సార్. నా ఇన్ఫార్మర్ కూడా 10 ఇన్ఫర్మేషన్లు ఇస్తే నేను వాడు 9 ఇన్ఫర్మేషన్ని నమ్మను సార్. ఎందుకంటే నా దగ్గర డబ్బు తీసుకొని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడంటే వేరే వాడి దగ్గర కూడా డబ్బు తీసుకొని వేరే వాడికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది సార్. సో డబుల్ క్రాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాడి మీద కూడా ఒక కన్నేసి ఉంచుతాను సార్. వాడి మీద ఇంకో మనిషిని పెట్టి వాడి మీద కూడా కన్నేసి ఉంచుతాను. నాకు 2-3 సోర్సెస్ నుంచి కరెక్ట్ అని తెలిస్తేనే అప్పుడే నేను వెళ్తాను. లేదంటే నేను కూడా నడుచుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళిపోతే ట్రాప్ ఏమో ఎవరు తెలుసు సార్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఇన్ఫార్మర్ని కూడా మేము బ్లైండ్గా నమ్మం సార్. ఇన్ఫార్మర్ మీద ఇన్ఫార్మర్ని పెడతా, రెండో ఇన్ఫార్మర్ మీద ఇంకొక ఇన్ఫార్మర్ని పెడతా.
సో దిస్ ఈజ్ హౌ క్రాస్ వెరిఫికేషన్స్ మేము చేస్తూ ఉంటాము. Hmm. అన్ని సోర్సెస్ నుంచి కన్ఫర్మ్ అయితేనే యాక్షన్ అవుతుంది, లేకపోతే యాక్షన్ దాన్ని యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఒక్కసారి అందరూ కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మేము యాక్షన్ చేస్తాం. అండ్ ఇప్పుడు బేసిక్గా మూవీస్లో చూస్తుంటాం సార్, అంటే ఒక ఇన్ఫార్మర్ ఉంటారు, అతని దగ్గరికి వెళ్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే నాకేంటి అన్నట్లు చూస్తారు. అండ్ వీళ్ళు కొంచెం మనీనో సంథింగ్ ఏదో ఒకటి ఇస్తుంటారు కదా. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు సార్ ఎక్కువ ఇన్ఫార్మర్స్? మనీనే. సో ఈ మనీ అంటే మన పాకెట్ నుంచి ఇస్తుంటామా? లేదు, దెర్ ఈస్ సంథింగ్ నోన్ యాజ్ ఇంటెలిజెన్స్ మనీ. దానికి ఎక్కడ అకౌంటింగ్ ఉండదు. ఓకే. ప్రతి రెజిమెంట్ యూనిట్ ఏదో బటాలియన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఫీల్డ్ ఏరియాస్లో ఉంటే వాళ్ళకి సోర్స్ మనీ అన్నట్టుగా, ఇంటెలిజెన్స్ మనీ అన్నట్టుగా డబ్బులు వస్తాయి సార్. ప్రభుత్వమే ఇస్తుంది, కాకపోతే దానికి ఎటువంటి లెక్క ఉండదు సార్. ఓకే. కమాండింగ్ ఆఫీసర్కి డబ్బులు అందిస్తారు, ఆ డబ్బుల నుంచే మేము సోర్సెస్కి డబ్బులు ఇవ్వడం కానీ అవన్నీ చేస్తాం. అండ్ ఇప్పుడు బేసిక్గా అందరికీ తెలిసిన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఉందంటే టీం మొత్తం నైట్ ప్రాక్టీస్ చేస్తారు, నెక్స్ట్ డే బ్యాటింగ్ దిగడం పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. సో ఒక వార్, మీకు రేపు వార్ జరగబోతుందని తెలిసినప్పుడు ఈ కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది, ఏమేమి ఇంప్లిమెంట్ అవుతుంటాయి? ఖచ్చితంగా సార్, వార్ అనకుండా ఆపరేషన్ అందాం. డన్. ఆపరేషన్. వార్ ఎప్పుడు జరగదు, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. ఆపరేషన్ రేపు ఉంది అంటే ఆల్రెడీ ఎవరెవరు ఈ ఆపరేషన్కి వెళ్తారు, మెయిన్ పార్టీ ఏది, వాళ్ళకి బ్యాకప్ పార్టీ ఏంటి, సపోర్ట్ పార్టీ ఏంటి, అంతా డిసైడ్ అయిపోతుంది సార్. మెయిన్ పార్టీ ఎలాగైతే ఆపరేషన్ చెయ్యాలో దానికి మాక్ డ్రిల్స్ జరుగుతూ ఉంటాయి. సపోర్టింగ్ పార్టీ ఎలా సపోర్ట్ ఇవ్వాలో దానికి సంబంధించి మాక్ డ్రిల్స్ జరుగుతూ ఉంటాయి. బ్యాకప్ పార్టీ బ్యాకప్ ఎలా చేయాలో దానికి సంబంధించిన మాక్ డ్రిల్స్ ఉంటాయి. సో ఫైనల్ ఎగ్జిక్యూషన్ రేపైనా సరే ఈరోజు చాలా మాక్ డ్రిల్స్ జరుగుతాయి. ఓకే. సో బికాస్ ఫైనల్ డే ఏ తప్పు జరగొద్దు అన్న ఉద్దేశంతోనే మాక్ డ్రిల్స్. అందుకే మాకు ఆర్మీలో ఒక ప్రావర్బ్ ఉంది సార్, ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. మనం ఎంత బాగా ట్రైనింగ్ చేస్తే అంత మనకి తక్కువ బ్లడ్ కారుతుంది బ్యాటిల్ ఫీల్డ్లో అన్నట్టు, ఆ డైమెన్షన్లో ట్రైనింగ్ జరుగుతుంది. అండ్ బ్యాటిల్ ఫీల్డ్ అన్నారు కదా, ఎన్నో ఫైట్స్ చేసింటారు, మీరు చేసిండొచ్చు, మీ పక్కన వాళ్ళు చేసిండొచ్చు, ఎన్నో చూసింటారు ఆ కళ్ళతో. సో మీకు బాగా రిజిస్టర్ అయ్యి బా క్యా మూమెంట్ హై అనేది ఏదన్నా ఉందా? బేసికలీ జేఎండ్కేలో సార్, జేఎండ్కేలో ఐ వాజ్, వీ కాల్ ఇట్ ఆర్ఓపి, రోడ్ ఓపెనింగ్ పార్టీ. అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఒక కాన్వాయ్ వెళ్ళాలి అంటే, కాన్వాయ్ అంటే ఫ్యూ వెహికల్స్, ఒక 4-5 ఆర్మీ ట్రక్స్ మూవ్ అవ్వాలి అనుకోండి, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్, ఆ రోడ్డు మొత్తం స్కాన్ అవుతుంది సార్. ఎందుకంటే వీళ్ళు రోడ్డు తవ్వేసి కింద బాంబ్స్ పెడతారు, దాన్ని ఐఈడి అంటారు, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. సో ఆ రోడ్డు మొత్తం క్లీన్ చేయాలి సార్, దాన్ని సర్వేలెన్స్ అంటారు. రోడ్డు మొత్తం క్లీన్ చేయాలి. అక్కడ ఒక కల్వర్ట్ కింద పెద్ద బాంబు దొరికింది సార్, అండ్ మై కాన్వాయ్ వాస్ టు మూవ్ ఆఫ్టర్ 1 hour సార్. ఆ బాంబు గనక మేము పట్టుకోకపోతే ఖచ్చితంగా పహల్గామ్లో పుల్వామా అటాక్ జరిగింది చూడండి, అలాంటిది పెద్ద అటాకే జరిగింది సార్. సో దట్ వాజ్ మై వావ్ మూమెంట్ ఇన్ మై లైఫ్, దట్ ఐ సేవ్డ్ సో మెనీ లైఫ్ సార్. దట్ వాజ్ అ గ్రేట్, యాక్చువల్లీ యూ విల్ నాట్ బిలీవ్ సార్, ఆ ఐఈడిని కనిపించినప్పుడు, అంటే అది ఐఈడి ఎలా అంటే సార్, అది ఎప్పుడైనా బ్లాస్ట్ అవ్వచ్చు. ఐఎమ్ నాట్ ఎ బాంబ్ ఎక్స్పర్ట్, బట్ ది పాయింట్ ఈస్ నేను అక్కడ దగ్గరలోనే ఉండి దాని మీద ఒక కన్ను పెట్టి ఉంచాలా. బిఫోర్ ది బాంబ్ టీమ్ కమ్స్, మళ్ళీ ఆ బాంబ్ టీమ్ వచ్చింది, దాన్ని డిఫ్యూజ్ చేసింది, అంతా జరిగింది. బట్ ద ప్రైడ్ దాట్ నేను దీన్ని కనుక్కున్నాను, నేను నా ట్రూప్స్ లైఫ్ని కాపాడాను, ఆ డైమెన్షన్ నాకు చాలా, ఇప్పుడు కూడా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్. అండ్ మీ స్వతహా ఇది, అండ్ ఇన్ యువర్ ట్రూప్ ఏదైనా మూమెంట్ చూసి వీడి రోజు భలే చేశాడు, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్? సార్ ట్రూప్స్ ఎలా అంటే సార్, వీళ్ళు బ్యాటిల్ హార్డెండ్ అయిపోతారు సార్. అంటే అంత ట్రైనింగ్ ఇచ్చి కసితో చేస్తాం కదా సార్. టెర్రరిస్ట్ కనిపించాడు, లొకేషన్ కనిపించింది అంటే వీళ్ళు ఇంక అంతా మర్చిపోతారు సార్. ద వే దే విల్ రన్ బిహైండ్ హిమ్, వాడు వెనక వెళ్ళి, వాడు ఎక్కడో కొండ మీద పైన ఉన్నాడు, వీడు ఇట్లా ఎగిరిపోతాడు సార్. అంటే అదొక డివైన్ బ్లెస్సింగ్ సార్. అదే సేమ్ కొండ నలుగురు తోసిన పైకి పోం, కానీ ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో వీడొక 1 ఫ్లిప్లో పైకి వెళ్ళిపోతాడు సార్, అండ్ అక్కడ కొడతారు. సో 2-3 నా యూనిట్లో ఐ ఆల్వేస్ టేక్ దెమ్ విత్ మీ, వాళ్ళని ఎప్పుడు నాతో పాటు తీసుకెళ్లే వాళ్ళని. ఎక్సలెంట్ స్ప్రింటర్స్ సార్, అంటే మౌంటైన్ వార్ఫేర్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్. అంటే వాడు సార్ మౌంటైన్ వార్ఫేర్లో పైన ఉన్న వాడిదే పై ఎత్తు సార్. అవును, ఎందుకంటే హీ షూటింగ్ డౌన్, నేనేమో కింద నుంచి పైకి వెళ్ళాలి.
సో వాడు పైన ఉన్నాడు, వాడు మన మీద ఫైరింగ్ చేస్తున్నాడు అన్న విషయం తెలిసుండి కూడా లైఫ్ని రిస్క్ చేస్తూ రాళ్లతో సపోర్ట్ తీసుకుంటూ పైకి వెళ్ళి వాడిని చంపడం అన్నది చాలా గ్రేట్ సార్. సో అలాంటివి 2-3 మూమెంట్స్ నా లైఫ్లో సార్. అందుకే నా ట్రూప్స్ అంటే నాకు ప్రాణం సార్. ఐ వాజ్ ఆల్వేస్ నోన్, అంటే ఆఫీసర్ జవాన్ ఆ భేదాలు నాకు ఉండేవి కాదు సార్. ఇన్ఫ్యాక్ట్ నా కొలీగ్ ఆఫీసర్స్ కూడా చెప్పేవాళ్ళు, ఏంద్రా ఎంతసేపు వాళ్ళతోనే ఉంటావు అంటే, నాకు వాళ్ళే ఫ్యామిలీ అయిపోయారు సార్. నాకు ఎప్పుడు నేను ఆఫీసర్ని వీడు జవాను అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు సార్. అంటే నా సహోదరుడు నాతో పాటు వీరు వార్కి వెళ్తున్నాడు సార్, ఆఫీస్కి వెళ్ళట్లేదు. హీఈస్ గోయింగ్ టు వార్ విత్ మీ అండ్ ఏముంటుందో కూడా తెలియదు. ఎగ్జాక్ట్ సార్. మేబీ నన్ను వీడే కాపాడుతాడు, మేబీ వాడిని నేనే కాపాడుతాను. సో ఆ బాండింగ్ బ్రదర్లో కూడా రాదు సార్. సో అలాంటి బాండింగ్ ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళు చేసే ఆపరేషన్స్ చూసి నాకు ఎక్కడ లేని జోష్ వచ్చేది సార్. దే ఆర్ వెరీ ఫిట్ సార్. అంటే జవాన్స్ ఫిట్నెస్ని మ్యాచ్ చేయాలి అంటే మనం చాలా ఫిట్గా ఉంటాం. అండ్ ఇప్పుడు ఆపరేషన్స్ అంటున్నారు కదా, ఈ ఆపరేషన్స్ కూడా మేము చూస్తుంటాం. ఆపరేషన్ విజయ్, లేకుంటే పహల్గామ్, ఊరినో, ఇలా చాలా పేర్లు కనిపిస్తాయి. రీసెంట్గా సింధూర్ కూడా వచ్చింది. ఈ నేమ్ ఎలా తీస్తారు సార్? అంటే ఇది ఎవరికి టచ్ అవ్వాలని తీస్తారో ఆ నేమ్లో కూడా వైబ్ భలే ఉంటుంది. చాలా ఉంటుంది సార్. అంటే నేను మీకు ఒక స్టోరీ చెప్తాను సార్. మనము న్యూక్లియర్ ఫస్ట్ టైం 1974లో మనం న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకున్నాం సార్. దాని పేరు, న్యూక్లియర్ బాంబ్ పేరు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని చెప్పి. స్మైలింగ్ బుద్ధ అంటే పాపం బుద్ధుడు బుద్ధం శరణం దచ్చామి అనుకునే ఆయన పేరు మీద బాంబు పెట్టేసామన్నట్టుగా మీరు అనుకోవచ్చు. ఓకే, దాని వెనక కూడా హిస్టరీ ఉంది సార్. అంటే బుద్ధ బిలాంగ్డ్ టు అ కింగ్డమ్ కాల్డ్ వైశాలి. పక్కనే మగధ కింగ్డమ్ అని ఉండేది సార్. మగధ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఆర్మీ సార్. వైశాలిలో అంత స్ట్రాంగ్ లేదు సార్. బుద్ధుడు ఇక్కడ ఉండేవాడు. సో మగధ వాడికి ఇష్టం వచ్చినప్పుడల్లా వైశాలి మీద దాడి చేసి సొమ్మంతా దోచుకొని వెళ్ళిపోయాడు. సో ఇట్ ఈస్ సెడ్ దట్ బుద్ధ వాజ్ యాంగ్రీ. అంటే ఎందుకు నా వైశాలి నా స్టేట్ని ఎందుకు కాపాడుకోలేకపోతుంది అనేసి. నౌ ఈ టైంని కట్ షార్ట్ చేసి ఇక్కడ రండి సార్. 1960sలో చైనా న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకుంది, మనం 1970sలో చేసుకున్నాం. అంటే ఇక్కడ ఏం డిపిక్ట్ చేస్తుంది? బుద్ధ వాజ్ యాంగ్రీ ఫర్ 10 years దట్ చైనా హ్యాస్ ద న్యూక్లియర్ బాంబ్, వై ఐ డోంట్ హ్యావ్. సో హిస్టరీ నుంచి రెలవెన్స్ తీసుకొని వచ్చి బుద్ధ స్మైలింగ్ నౌ, ఎందుకంటే మన దగ్గర కూడా బాంబు వచ్చేసింది. నౌ బుద్ధ ఈజ్ స్మైలింగ్. సో సీ హౌ బ్యూటిఫుల్లీ ద నేమ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ కెప్ట్. మీరు ఆపరేషన్ సింధూర్, ఈ సింధూర్ కూడా మన ఆడవాళ్ళ సింధూరంని చెరిపేశారు సార్. పేర్లు అడిగి మరి మగవాళ్ళని చంపారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ ఎక్సలెంట్ నేమ్ సార్, ఎక్సలెంట్ నేమ్. అండ్ రీసెంట్ కూడా టెరిటోరియల్ ఆర్మీ అని వింటున్నాను. MS ధోని కూడా ఇందులో ఉన్నాడని కూడా తెలుస్తుంది. అసలు ఏంటి సార్ ఇది? సార్ టెరిటోరియల్ ఆర్మీ అన్నది, ఇప్పుడు నేను ఇండియాకి రిజర్వ్ స్ట్రెంత్ 21 lakhs అని చెప్పాను కదా సార్. టెరిటోరియల్ ఆర్మీ ఇస్ వన్ ఆఫ్ ద రిజర్వ్ ఫోర్సెస్ సార్. ఎవ్రీ యూత్ నన్ను అడిగితే మాత్రం సార్ ఖచ్చితంగా మీ ప్లాట్ఫామ్ ద్వారా యూత్కి కూడా చెప్తున్నాను, యూ షుడ్ గో టు టెరిటోరియల్ ఆర్మీ. టెరిటోరియల్ ఆర్మీ ఎలా అంటే సంవత్సరానికి 9 రోజులే దేశ సేవ చేయాలి. 11 months నువ్వు ఏమైనా చేసుకో. యూ కెన్ బి ఎ టీచర్, యూ కెన్ బి ఎ బిజినెస్ మ్యాన్, యూ కెన్ బి ఎ నార్మల్ కార్పొరేట్ ఎంప్లాయీ, యూ కెన్ బి ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎనీథింగ్. 1 రోజులు వెళ్ళి దేశం కోసం సేవ చేయాలి. అండ్ 20 years ఇట్లా మీరు చేస్తే దాని తర్వాత మీకు పెన్షన్ వస్తుంది. కెన్ యూ ఇమాజిన్? ఎవ్వరికి తెలియదు సార్. ఈ టెరిటోరియల్ ఆర్మీ అనేది ఇట్ ఈస్ అ గోల్డెన్ ఛాన్స్ టు సర్వ్ యువర్ కంట్రీ. ఎంత బ్యూటిఫుల్ ఛాన్స్. అండ్ చాలా మంది సార్ ఇలా 1 month కోసం అని చెప్పేసి వెళ్ళి పర్మనెంట్ అబ్జార్ప్షన్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అది నచ్చుతుంది కాబట్టి. సో ఇట్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ యూత్ టు రిజిస్టర్ ఫర్ ది టెరిటోరియల్ ఆర్మీ. మళ్ళీ ఇప్పుడు August Septemberలో నోటిఫికేషన్ వస్తుంది సార్, ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ ఇందులో కూడా సార్ అంటే బేసిక్గా ఆర్మీ అంటే సోల్జర్స్, లేకుంటే కల్నల్, మేజర్ ఇలాంటి అబ్రివేషన్స్ మాకు కనిపిస్తాయి మీ పోస్ట్ బట్టి. రా ఏజెంట్స్ అంటే ఎలా ఫామ్ అవుతారు? అలా ఏం లేదు సార్. సోల్జర్కి రా ఏజెంట్కి అసలు పోలికలే లేవు సార్. ఓకే, రా ఏజెంట్, నేను ఒక రా ఏజెంట్ గురించి మాట్లాడతాను సార్. రవీందర్ కౌశిక్ అని. తనని ఇందిరాగాంధీ బ్లాక్ టైగర్ అని పిలిచేది. రవీందర్ కౌశిక్ని బ్లాక్ టైగర్ అని పిలిచేది సార్ ఇందిరాగాంధీ. సో ఈ ఏజెంట్ ఇండియా సిటిజన్ సార్. రాజస్థాన్లో శ్రీ గంగానగర్ అనే ప్లేస్లో జన్మించాడు సార్. 1973లో రా ఐడెంటిఫై చేసింది వీడిలో రా ఏజెంట్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి.
2 years ట్రైన్ చేసింది సార్. 73 నుంచి 75 ట్రైన్ చేసి పాకిస్తాన్కి పంపించింది సార్. యాజ్ ఎ రా ఏజెంట్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్లోకి వెళ్ళి పాకిస్తాన్ కరాచీ యూనివర్సిటీలో లా చదువుకొని పాకిస్తాన్ ఆర్మీ జాయిన్ అయ్యాడు. ఓకే, ఇండియన్ రా ఏజెంట్ పాకిస్తాన్ ఆర్మీ జాయిన్ అయ్యి పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ అయ్యాడు. 1975 నుంచి 1983 వరకు ఇండియాకి తను చేసిన సర్వీస్ ఇప్పటి వరకు ఎవ్వడు చేయలేదు సార్ యాజ్ ఎ రా ఏజెంట్. దట్ ఈస్ వై రవీందర్ కౌశిక్ ఈజ్ అ బిగ్ నేమ్ ఇన్ రా. తను ఎలా పంపించేవాడు తెలుసు సార్ ఇన్ఫర్మేషన్, ఇన్విజిబుల్ ఇంక్తో లెటర్స్ రాసి ఈ లెటర్స్ మిడిల్ ఈస్ట్కి పంపించి దుబాయ్ కువైత్కి అట్లా పంపించి అక్కడి నుంచి ఇండియాకి వచ్చాయి. సో ఫర్ 8 years ఇదే కాదు సార్, జస్ట్ సీ ద స్పిరిట్. పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయితో పాటు సంసారం చేసి పిల్లలు కూడా పుట్టారు. అండ్ ఇమాజిన్ ది సర్వీస్ డైమెన్షన్, ఉర్దూ లాంగ్వేజ్, అండ్ హీఈస్ ఎ హిందూ. ఉర్దూ ముస్లిం పేరు తీసుకున్నాడు. సో అహ్మద్ షాకీర్, నవాబ్ అహ్మద్ షాకీర్ అని చెప్పి పేరు కూడా అడాప్ట్ చేసుకున్నాడు. మొత్తం డాక్యుమెంటేషన్ తయారు చేసి పాకిస్తాన్ పంపించాం. ఫర్ 8 years హీ వాజ్ ఇన్ ది పాకిస్తాన్ ఆర్మీ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు ఇండియా. ఒక రిపోర్ట్ ప్రకారంగా 20,000కి పైగా సోల్జర్స్ లైఫ్స్ని కాపాడాడు సార్ రవీందర్ కౌశిక్. హ్యాట్స్ ఆఫ్ టు దట్ సర్వీస్. నిజంగా అంటే నాకే ఆలోచిస్తేనే నిజంగా ఇంత పాసిబుల్ అవుతుందా అనిపిస్తుంది. అండ్ 1983లో దొరికిపోయాడు సార్. అది దొరికిపోవడం కూడా మన ఒక జూనియర్ రా ఏజెంట్ని పంపించారు సార్, ఒక మహిళను పంపించాం. తనతో మాట్లాడే డైమెన్షన్లో దొరికిపోయింది. తను దొరికిపోయింది, ఐఎస్ఐ వాళ్ళు టార్చర్ పెట్టారు, మొత్తం చెప్పేసింది. సో ఇక్కడ వీ లాస్ట్ అ గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా. హీఈస్ ద రియల్ సన్ కదా సార్. మనం ఏంది ఇక్కడ తిని హ్యాపీ బతుకుతాం కానీ హీఈస్ ద రియల్ సన్ ఆఫ్ ఇండియా. 85లో ఆయనకి ఉరి శిక్ష పాకిస్తాన్ అనౌన్స్ చేసింది. తర్వాత ఇందిరాగాంధీ ఇంటర్వ్యూన్ అయ్యి దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేసింది సార్. బట్ 2001లో ఫైనలీ తను అక్కడ చనిపోయారు, జైల్లోనే చనిపోయారు, హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు. కానీ మనము తనకి న్యాయం చేయలేదు సార్. రవీందర్ కౌశిక్ చాలా ట్రై చేశాడు. 16 years హీ రోట్ లెటర్స్ టు ఇండియా సార్. ఆ జైలు నుంచి నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి, వీళ్ళు చిత్రహింసలు పెడుతున్నారు అన్నట్టుగా. బట్ మనం ఏం చేయలేదు సార్. ఇది యాజ్ ఎ నేషన్ వీ ఫెయిల్డ్ సార్. యాజ్ ఎ నేషన్ వీ ఫెయిల్డ్. అదే ఇజ్రాయెల్ అనుకోండి సార్, వాళ్ళ ఒక ఏజెంట్ దొరికిపోయాడు అంటే ఆ ఏజెంట్ని సేవ్ చేయడానికి తను వారికి కూడా వెళ్ళిపోతుంది. అవును, దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ నేషనలిజం ఆఫ్ ఇజ్రాయెల్ సార్. ఈ విషయంలో మనం కొంచెం చేంజ్ అవ్వాలి సార్. ఈ ఏజెంట్స్ని ఒకవేళ ఏజెంట్ దొరికిపోయాడు అనుకోండి, మనం డిజోన్ చేసేస్తాం సార్. నా ఏజెంటే కాదు అన్నట్టుగా డిజోన్ చేస్తాము. నౌ మనం స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి సార్. యాజ్ ఎ కంట్రీ స్ట్రెంగ్త్ తెచ్చుకొని, అవును నా ఏజెంటే, నేనే పెట్టాను, వదులుతావా అటాక్ చేయాలి, ఒక్కటే మాట, డెఫినెట్గా వదులుతారు సార్. సో మనం ఆ అగ్రెసివ్ స్టాండ్ తీసుకోవట్లేదు సార్. ఆ అగ్రెసివ్ స్టాండ్ మాత్రం మనం యాజ్ ఎ కంట్రీ తెచ్చుకోవాలి సార్. ఇప్పుడు కాదు ఎప్పుడు. మనం ఎంత స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాం, ఎకనామికలీ కానీ, పొలిటికలీ కానీ, మిలిటరీలీ కానీ, డిప్లొమాటికలీ కానీ, ఇంత స్ట్రాంగ్ పొజిషన్ ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి సార్. వదులుతావా రమ్మంటావా, ఒక్కటే మాట, ఒక మనిషి ప్రాణం ముఖ్యమా నీకు, లేదంటే నీకు 1000 మంది పోతారు, డిసైడ్ చేసుకో, ఉండాలి సార్. అదే స్టాండ్ అదే కదా మన కరేజ్ సార్. అప్పుడు స్పై ఏజెంట్స్ వస్తారు, అప్పుడు మీరు నేను కూడా వెళ్తాం, నేను కూడా వస్తాను, ఎందుకంటే మై కంట్రీ విల్ కమ్ ఫర్ మీ. ఇక్కడ కంట్రీ రాదు అని చెప్తే ఎవరు వస్తారు ముందుకి? బట్ మీరు చెప్పిన ఫార్మాట్లో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒక మనిషి బ్రతుకున్నప్పుడు ఆర్మీలో ఉన్నంతకాలం పొద్దున్నే లేసి జెండాకి సెల్యూట్ కొడతాడు, చనిపోయాక అదే జెండాను అతని మీద కప్పేసి అతని ఇంటికి పంపిస్తారు. ఈ రెండు చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్. అవును సార్. బట్ రెండు మీరు జరుగుతాయని ఆర్మీలో అడుగు పెడతారు. అవును సార్. పొద్దున్నే లేసి సెల్యూట్ కొట్టే పర్సన్ చనిపోయాక ఆయన ఇంటికి బాడీని పంపించినప్పుడు మీ ఎమోషన్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? సో చాలా కష్టం సార్. ఇన్ఫ్యాక్ట్ నేను ఎవరి దగ్గర మాట్లాడుతున్నప్పుడు దీని గురించి చెప్పాను సార్. హీ ఆస్క్డ్ మీ వాట్ ఈజ్ యువర్ టఫెస్ట్ జాబ్ ఇన్ ది ఆర్మీ. ది టఫెస్ట్ జాబ్ ఏంటంటే సార్, ఒక తల్లికి తన కొడుకు బాడీని హ్యాండ్ ఓవర్ చేయడము చాలా టఫ్ సార్. అంటే మేము ఎంత హార్ష్ ట్రైనింగ్ తీసుకున్నా ఆ మూమెంట్లో ఇంకా కళ్ళల్లో నీళ్ళు ఆపుకోవడం చాలా కష్టం సార్. ఎందుకంటే ఒక తల్లి ఒక కొడుకుని దేశం సేవ కోసం పంపించింది, మేము కాపాడలేకపోయామమ్మా అని చెప్పేసి తన బాడీని, తన బిలాంగింగ్స్ని తనకి ఇవ్వడము, అసలు అది నేను వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను సార్. అంటే నోట్లోంచి మాట రాదు సార్. అంటే ఆ తల్లిని చూడంగానే
మేబీ తను మా వల్ల నా కొడుకు చనిపోయాడు అనుకుంటుందో ఏమో, అంటే మేము సేఫ్ గార్డ్ చేయలేకపోయాము అనుకుంటుందేమో, అసలు ఆన్సర్ చేయలేని పరిస్థితి సార్. కొన్ని వింటాం సార్, అంటే దొరికిపోయాడు, చాలా చిత్రహింసలు పెట్టి చంపారు అని, అట్లాంటి స్టోరీ ఏమైనా ఉందా? 100% సార్. పాకిస్తాన్ మన పేరు నేను మర్చిపోయాను సార్, కార్గిల్ జస్ట్ ముందే ఒక సోల్జరు బాడీ పార్ట్స్ అన్నీ కట్ చేసేసారు సార్. అంటే పాకిస్తాన్కి మానవత్వం లేదు సార్, మానవత్వం లేని దేశం సార్. ఇన్ఫ్యాక్ట్ హిస్టరీలో మనం కార్గిల్ వార్ సార్, హిస్టరీ దాకా ఎందుకు పోవడం, కార్గిల్ వార్లోనే సార్ వాళ్ళ సోల్జర్స్, కార్గిల్ వార్ జరిగింది, వాళ్ళ సోల్జర్స్ చనిపోయారు కదా సార్, ఆ చనిపోయిన సోల్జర్స్ డెడ్ బాడీస్ని వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు సార్. వాళ్ళని ముస్లిం సాంప్రదాయం పరంగా మనమే వాళ్ళ బరియల్ చేయించాం సార్. అంటే వాళ్ళ సోల్జర్స్ బాడీ కూడా యాక్సెప్ట్ చేయని దేశం సార్ అది. మనమేమో ఇలాగ వాళ్ళని ట్రీట్ చేస్తున్నాం, వాళ్ళేమో మన సోల్జర్ ఎవరైనా దొరికిపోతే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేసి మనకు తిరిగిస్తున్నారు. సో దిస్ ఈజ్ వేర్ మనకి హ్యుమానిటీ ఉంది, వాళ్ళకి హ్యుమానిటీ చనిపోయింది సార్. మనము బ్యాటిల్ ఫీల్డ్లో కూడా ఎథిక్స్ అండ్ మొరాలిటీ మాట్లాడుతాం, వాడి జీవితంలోనే మొరాలిటీ లేదు సార్. అది వాడికి మనకున్న తేడా. మన దేశంలో కూడా సార్ చాలా మంది యంగ్ జనరేషన్ని చూస్తుంటాము, ఏమవుతావురా అంటే మ్యాక్సిమం పీపుల్ నేను యాక్టర్ అవుతా, లేకుంటే నేను సాఫ్ట్వేర్ అవుతాను, లేకుంటే ఏదైనా సమ్ ఎంఎన్సీ కంపెనీ జాబ్ చేస్తానంటారు. చాలా తక్కువ మంది హార్ట్ఫుల్గా ఆర్మీకి వెళ్తామని చెప్తుంటారు. కొంతమంది ఏం ఆప్షన్ లేక ఇక్కడికి వెళ్తే జీతం వస్తుందనే మెంటాలిటీతో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తుంది? లేదు సార్, ఆర్మీకి జీతం కోసం ఎవ్వరు వెళ్ళరు సార్. ఆర్మీ ఈజ్ నాట్ ఏ జాబ్ సార్. ఓకే, ఆర్మీలో ఒక ఇండివిజువల్ ఉన్నాడు అంటే 100% సార్, 99.99 కూడా కాదు, 100% దేశం మీద ప్రేమతో మన దేశాన్ని నేను కాపాడాలి అన్న ఉద్దేశంతోనే వస్తాడు సార్. ఎందుకంటే ఆర్మీలో లైఫ్ ఈజ్ వెరీ టఫ్ సార్. జవాన్కి ఎస్పెషలీ వెరీ టఫ్ డే ఫర్ హిమ్. డే మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అవుతుంది, నైట్ 10 o'clockకి ఎండ్ అవుతుంది. అంటే ఈ 20 hours 18 hours కంటికి ఒక్క సెకండ్ కూడా నిద్ర ఉండదు సార్. అండ్ ఒక్కొక్కసారి ఆ 6 hours కూడా నిద్ర సరిపోకపోవచ్చు, 3 hours దొరకవచ్చు, 2 hours దొరకవచ్చు, ఒకసారి నైట్ డ్యూటీ మొత్తం ఉండొచ్చు. సో అంత టఫ్ లైఫ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈజ్ ఎ చాయిస్ సార్. అంటే తన ఉద్యోగం కోసం మాత్రం నేనైతే ఈ పాయింట్ని అక్సెప్ట్ చేయను సార్, జాబ్ అయితే కాదు సార్. బట్ మీరు అన్నట్టుగా యూత్ అంటే ఆర్మీకే వెళ్ళాలి అని కాదు సార్, లైఫ్లో కూడా డిసిప్లిన్ తెచ్చుకోవాలి సార్. అంటే ఈ మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అవ్వడం కానీ, ఇండిసిప్లిన్గా లైఫ్ని స్పెండ్ చేయడం కానీ, డ్రగ్స్ విషయంలో కానీ, అమ్మాయిల విషయంలో కానీ, ఏదైనా డైవర్షన్ విషయంలో కానీ డిసిప్లిన్ తెచ్చుకోవాలి సార్. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను సార్, యునో ఐ టీచ్ అట్ ఏకమ్ ఐఎస్ అకాడమీ అండ్ ఐఎమ్ ఎ ట్యూటర్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఐ వర్క్ ఆన్ ది పర్సనాలిటీ ఆఫ్ ది చైల్డ్. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇది పాజిటివ్, ఇది నెగటివ్, పాజిటివ్ని ఇంకా షార్ప్ చేయాలా, నెగటివ్ని డిలీట్ చేయాలి. ఇదే నా ప్రయత్నం 1.5 years సార్. ఆ స్టూడెంట్తో నేను ట్రావెల్ చేసే పీరియడ్లో ఎలా అంటే ఈ 1 yearలో నాతో ఉన్నంత వరకు పాజిటివ్స్ని షార్పన్ చేయాలా, నెగటివ్ని డిలీట్ చేయాలా, తానంత తానే డెవలప్ అవుతాడు సార్. అంటే ఒకప్పుడు ఆర్మీలో ఉన్నారు, మేజర్ వరకు వచ్చారు, తర్వాత పక్కకున్నారు, ఇప్పుడు టీచర్ అయ్యారు సార్. అంటే ఎందుకు అంటే ఒక ఏజ్లో కొంతమంది చాలా మంది ఏమనుకుంటారు, రిలాక్స్ అవుదాము, కష్టపడ్డాము, సర్వీస్ చేసాము, ఇది కూడా హానెస్ట్ సర్వీస్ ఫర్ ద కంట్రీ, బట్ ఎందుకు టీచర్ అయ్యారు? అండ్ ఇదేనా ఇంకా ఏమన్నా ఉందా సార్? టీచర్ వాజ్ మై న్యాచురల్ కాలింగ్ సార్, నాది న్యాచురల్ కాలింగ్. ఎందుకంటే ఆర్మీలో కూడా ఐ వాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ ఆఫీసర్ సార్. యాజ్ అ ఆర్మీలో ఐ వాజ్ టీచర్, మిలిటరీ టాక్టిక్స్ టీచ్ చేయడము, మిలిటరీ డ్రిల్స్ టీచ్ చేయడము. సో ఐ వాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ గ్రేడింగ్ ఇన్ ది ఆర్మీ. సో నా మైండ్ ఏంటంటే 10 years యాక్చువల్లీ 2014లో అమ్మ వాజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ సార్. సో ఆ క్యాన్సర్ అని తెలవంగానే, ఎందుకంటే నాన్న కూడా లేరు సార్, నాన్నగారు కూడా అప్పటి వరకు వెళ్ళిపోయారు. సో ఇంక ఇంట్లో ఎవరు లేరు కదా అమ్మని చూసుకోవడానికి అన్నట్టుగా నేను పేపర్ సబ్మిట్ చేసి నేను వెనక్కి రావడం జరిగింది సార్. మైండ్లో ఏంటంటే ఏదో ఒకటి దేశానికి కాంట్రిబ్యూట్ చేయాలి అన్న ఉద్దేశం మైండ్లో ఉంది సార్. అప్పుడే నాకు ఈ యూపీఎస్సీ ఆలోచన ఒక ఫ్రెండ్ ద్వారా, సజెషన్ ద్వారా నేను ఈ ఫీల్డ్లో రావడం జరిగింది సార్. బిలీవ్ మీ సార్, ఆర్మీని ఈరోజు కూడా నేను మిస్ అవుతాను సార్. ఇన్ఫ్యాక్ట్ నా రెజిమెంటల్ సోల్జర్స్ కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు కూడా ఫోన్ చేసి నన్ను గట్టిగా వేసుకుంటారు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినావు కదా అన్నట్టుగా. ఆ బాండింగ్ అంత స్ట్రాంగ్ సార్. అంటే ఇప్పుడు నాతో ఉన్న ఒక నార్మల్ జవాన్ ఈరోజు సుబేదార్ మేజర్ అవుతున్నాడు.
సో ఆ టైం పీరియడ్ ఎలా వెళ్ళిపోతుందో చూడండి. అంటే నేను ఫోన్లో చెప్తాను, అవి తూ అలా ఎస్ఎం వన్గా. సో దిస్ ఈజ్ ఆ బాండింగ్ అలా వాళ్ళతోటి ఏర్పడింది సార్. నేను టీచర్ ప్రైమర్లీ ఏంటంటే ఏ విధంగానైతే నేను ఎక్స్టర్నల్ ఎనిమీ నుంచి నా దేశాన్ని కాపాడానో, లోపల కూడా చాలా ఎనిమీస్ ఉన్నారు సార్. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, వీళ్ళు లోపల ఉన్న ఎనిమీస్ని పట్టుకోవాలి సార్. మన దేశాన్ని లోపల నుంచి ఏదైతే పురుగులాగా పట్టేసిందో వాటినన్నిటిని తొలగించాలి. సో ఒక మంచి మైండ్ సెట్తో ఒక యూత్ని సర్వీసెస్లోకి, సివిల్ సర్వీసెస్లోకి దింపాలి అన్న ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేసిన ఇది జర్నీ. సో ఈ ఏకం ఐఏఎస్ అకాడమీ, ఈ అకాడమీలో ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు కదా. అవును సో దగ్గర నుంచి మిమ్మల్ని ఫీల్ అవుతూ మీ ప్రజెన్స్ కానీ మీరు చెప్పే మోరల్స్ కానీ తెలుసుకుంటుంటారు కదా. మీకు మీ స్టూడెంట్స్ నుంచి వచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి సార్? గిఫ్ట్స్ అంటే సార్ సింపుల్ సార్. స్టూడెంట్లో మార్పు అన్నది ఒక గిఫ్ట్. ఇంకొకటి, నా స్టూడెంట్ నేను లైఫ్లో ఓడిపోలేను అన్న ఒక మైండ్కి వెళ్తాడు కదా సార్, అది నా గిఫ్ట్ సార్. నేను ఇప్పుడు వేసుకుంటున్న ఈ కోట్ సార్, వన్ ఆఫ్ మై స్టూడెంట్, హీఈస్ ఎ స్టూడెంట్ ఆఫ్ యూపీఎస్సి బట్ హీ హ్యాస్ ఎ బ్రాండ్ సార్. వే ఫార్వర్డ్ అని ఒక బ్రాండ్, అండ్ అందులో డిజైన్స్ చేస్తాడు అబ్బాయి. సో ఒకవైపు యూపీఎస్సి, ఇంకోవైపు ప్యాషన్. సో వే ఫార్వర్డ్ అనే బ్రాండ్ ఏంటంటే, నాకు యూపీఎస్సి రాకపోయినా నాకు నా డ్రీమ్ ఉంది సార్. యూపీఎస్సీ నా ఫస్ట్ డ్రీమ్, ఒకవేళ అది జరగకపోతే ఇది నా సెకండ్ డ్రీమ్. సో ఆయన కుట్టిందే సార్. హీ డిజైన్డ్ ఇట్, హీ స్టిచ్డ్ ఇట్. సో దట్ ఈస్ హౌ సార్ ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ని మనం ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్ కాబోతున్నాడు, ఐపీఎస్ ఆఫీసర్ కాబోతున్నాడు అన్న డైమెన్షన్లో చూడకూడదు సార్. వీడు లైఫ్లో ఓడిపోవద్దు అన్న డైమెన్షన్లో మనం చూడాలి. అందుకే పేరెంట్స్ కూడా నేను చెప్తాను సార్, మీ వాడు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వలేదు అనుకోండి, హీ ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్. తను లైఫ్లో ఖచ్చితంగా పైకి వెళ్తాడు. ఇంకో స్టూడెంట్ సార్, గోపి అని చెప్పేసి, నాట్ యాక్చువల్లీ మై స్టూడెంట్ బట్ అక్వైంటెన్స్ టు మీ. తను యూపీఎస్సీ 2 సార్లు రాసాడు సార్, పాస్ అవ్వలేదు. కాఫీ చైన్ పెట్టుకున్నాడు, చిక్మంగళూరు కాఫీ క్యాఫే అని చెప్పేసి. హీఈస్ అర్నింగ్ ఇన్ ల్యాక్స్. అంటే జాగ్రఫీలో కాఫీ బీన్స్ గురించి విని దాని మీద ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి దాని మీద రీసెర్చ్ స్టార్ట్ చేసి ఈరోజు చైన్ ఆఫ్ కాఫీ షాప్స్ నడుపుతున్నాడు. సో దట్ ఈస్ వేర్ సార్. అంటే సక్సెస్ని మనము ఒక అచీవ్మెంట్తోనే డిఫైన్ చేయకూడదు. సక్సెస్ కెన్ టేక్ అస్ మచ్ ఫార్. సో ఆ అటిట్యూడ్ ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి సార్ పిల్లలు. దీనికి కరెక్షన్ సార్ ఒకటి, ఫెయిల్యూర్ని మీరు ఎలా చూస్తారు? లెసన్. ఫెయిల్యూర్ ఇస్ ద బిగ్గెస్ట్ టీచర్ సార్. నేను 100 పాఠాలు చెప్పినా ఆ ఓటమి ఒక్క పాఠము మోర్ దెన్ 100 లెసన్స్. ఎందుకంటే ఓటమి మన ప్రైడ్ని కొడుతుంది సార్. ఆ ప్రైడ్ బీటింగ్ తీసుకున్నప్పుడు నువ్వు మళ్ళీ లేస్తావా, పడిపోతావా, దాన్ని బట్టి నువ్వు లీడరా కాదా అనేది డిఫైన్ అవుతుంది సార్. నువ్వు పడిపోతే నువ్వు లీడర్ కాదు, నువ్వు మళ్ళీ లేస్తే నువ్వు మళ్ళీ లీడర్. సో యూపీఎస్సి ఇది నేర్పిస్తుంది సార్. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ నేర్పిస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ప్రతి ఒక్క స్టూడెంట్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది, పర్సనాలిటీ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. చాలామంది యూపీఎస్సీ అంటే పుస్తకాలు చదివితే పాస్ అయిపోతారు అనుకుంటారు. లేదు సార్, పర్సనాలిటీలో మార్పు రావాలి. మార్పు వస్తేనే గెలుపు వస్తుంది. సో అప్పుడే కదా సార్ జరిగేది. సార్ ఇప్పుడు ఇన్ని చెప్పారు కదా, ఆర్మీలో ఆయుధాలు కూడా ఒక చోటు నుంచి ఒక చోటికి ట్రాన్స్ఫర్ చేసే టైం కూడా నడుస్తుంటుంది కదా. సో ఇవి ఎలా జరుగుతుంటాయి? అంటే ట్రాన్స్ఫర్ అంటే ఏ విధంగా సార్? ఇప్పుడు ఒక చోట క్యాంపు నుంచి ఇంకొక క్యాంపుకి వెళ్ళడము, లేకుంటే వేరే చోటు నుంచి మన కంట్రీకి రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కదా. వెపన్స్ పర్చేజ్ అండ్ సేల్, మూవ్మెంట్ ఆఫ్ వెపన్స్ ఈజ్ ద మోస్ట్ సీక్రెట్ సార్. సారీ, ఇన్ఫ్యాక్ట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ మూమెంట్కి ఆయనకు కూడా లాస్ట్ మూమెంట్లోనే చెప్తారు సార్. అండ్ కొన్ని సందర్భాల్లో ఆయన ఏం క్యారీ చేస్తున్నారో కూడా ఆయన చెప్పారు సార్. ఓకే. సో యూ విల్ బి టోల్డ్ సమ్ వార్ ఎక్విప్మెంట్, అందులో ఏముందో కూడా మీకు తెలియదు. ఇట్ కుడ్ బి న్యూక్లియర్ వెపన్ ఆల్సో. ది కంట్రీ విల్ నాట్ టెల్ యూ వాట్ యు ఆర్ క్యారింగ్. బికాస్ ఒకవేళ మీకు చెప్పేస్తే మేబీ భయమో లేకపోతే ఆ భయంలో ఇంకేదైనా తప్పు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయడానికి అసలు జీరో ఇన్ఫర్మేషన్ లీక్. ఆ ట్రైన్ ద్వారా వస్తుంది అనుకోండి, ఆ ట్రైన్ డ్రైవర్ కూడా తెలియదు అందులో ఏముంది అన్నది. ఆ ట్రైన్ ఈస్ టేకన్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది ఆర్మీ. ఆ ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఆ డ్రైవర్ కూడా అసలు ఏం తెలియదు ఏముందో. నార్మల్గా నేను ట్రైన్ తీసుకుపోతున్నా, ఆర్మీ వాళ్ళు ఏదైనా ఆయుధాలు ఏదో తీసుకెళ్తున్నాం అంతే, లోపల ఏముందో ఎవ్వరికీ తెలియదు సార్. సో అది చాలా, దాన్ని టాప్ సీక్రెట్ అంటారు సార్. ఆర్మీలో టాప్ సీక్రెట్ అన్నది హయ్యెస్ట్ కాన్ఫిడెన్షియాలిటీ. ఆ టాప్ సీక్రెట్ వల్లనే అవుతుంది సార్. నేను
బోఫోర్స్ అని ఒక మనకి గన్ ఉంది సార్. గన్ ఉంది సార్. మా రెజిమెంట్ బోఫోర్స్ని నార్త్ ఈస్ట్లో ఇండక్ట్ చేసింది సార్. అండ్ చైనా డిడ్ నాట్ వాంట్ బోఫోర్స్ టు కమ్ టు నార్త్ ఈస్ట్. వాళ్ళకి తెలియకుండా ఓన్లీ నైట్లో మూమెంట్ జరిగేది సార్. ఓన్లీ పిచ్ డార్క్ నైట్లో వితౌట్ లైట్స్. అండ్ ఆ కొండల్లో లైట్ లేకుండా చాలా రిస్క్ సార్. అట్లనే డ్రైవ్ చేసుకో. ఎస్ లైట్లు ఆన్ చేస్తే వాడు తెలిసిపోతుంది. వెహికల్ వచ్చింది, శాటిలైట్స్ ఆన్ అవుతాయి, వాడు పట్టేసుకుంటాడు. సో ఆ లైట్ లేకుండా మూమెంట్స్ చేసి గన్స్ ఇండక్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ సార్. ఎందుకంటే లైట్ ఆన్ చేస్తే తెలిసిపోతుంది. అవును, లైట్ ఆన్ చేయకపోతే ఏం కనిపించట్లేదు, చిమ్మ చీకటి. బట్ ఎట్లా ప్లాన్ చేస్తారు? అది చాలా ట్రైనింగ్ ఉండాలి సార్. ఆ డ్రైవర్స్ ట్రైనింగ్ కానీ, కో డ్రైవర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. డ్రైవర్తో పాటు కూర్చుని అతన్ని కో డ్రైవర్ అంటారు. ఆ కో డ్రైవర్ ట్రైనింగ్ కాబట్టి. ఎందుకంటే సార్ ఒకవైపు లోయ ఉంది సార్, ఒక చిన్న టర్న్లో కూడా తప్పు జరిగితే పోయింది సార్. ఇటువైపు కొండ ఉంది, ఇటువైపు లోయ ఉంది. సో చాలా జాగ్రత్తగా మూమెంట్. ఒక్కొక్కసారి పూర్తిగా రాత్రంతా మూమెంట్ చేసిన 1.5-2 కిలోమీటర్స్ కూడా మూమెంట్ అవ్వచ్చు కొండలు సార్. దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ వెరీ రిస్కీ. అంటే మనం ఇంట్లోంచి ఆఫీస్కి హ్యాపీగా బైక్ వేసుకొని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాం. ఆర్మీలో గన్స్ మూమెంట్ కానీ, ఆర్మ్స్ మూమెంట్ కానీ హైలీ కాన్ఫిడెన్షియల్ అస్సలు. అండ్ డెఫినెట్గా ఒకసారి గన్ అక్కడ పైకి వెళ్ళిపోయింది అంటే వీ హ్యావ్ అచీవ్డ్ అవర్ ఎయిమ్. ఆ తర్వాత ఎనిమిది తెలిసినా మనకు సమాధానం. సో బట్ అక్కడ వరకు తీసుకెళ్ళడం అన్నది ఈజ్ వెరీ టఫ్ జాబ్ సార్. సార్ రీసెంట్గా మీరు చెప్పిన ఇంటర్వ్యూస్లో కొన్ని స్టోరీస్ నన్ను బాగా ఇంప్రెస్ చేశాయి. నిజంగా దేశభక్తి ఏ రేంజ్లో ఉంటుంది, ఎంతవరకు ఉండాలి మనిషికి అనేది కూడా అర్థమయ్యేలా చెప్పారు. సో ఆర్మీలో ఎంతోమంది ఎన్నోసార్లు వార్ చేస్తుంటారు, కానీ కొన్ని స్టోరీస్ మాత్రం ఎప్పటికీ గోడ మీదనే నిలబడిపోతుంటాయి. సో అట్లా ఏదైనా ఒక మంచి స్టోరీ, అంటే స్టోరీ ఇన్ ద సెన్స్ రియల్ సిచ్యువేషన్స్ చెప్తారా? ఉంది సార్. ఆపరేషన్ మేఘదూత్ 1984లో మనము సియాచిన్ గ్లేషియర్ ఇండియా స్వాధీనం చేసుకున్నాం సార్. దీని ఆపరేషన్ పేరు ఆపరేషన్ మేఘదూత్ సార్. అందులో భాగంగా ఇంకొక సబ్ ఆపరేషన్ జరిగింది, ఆపరేషన్ రాజీవ్ అని చెప్పి సార్. ఓకే. సో ఈ ఆపరేషన్ రాజీవ్లో బాణా సింగ్ అనే ఒక వ్యక్తి సార్, మన సోల్జర్ బాణా సింగ్. సియాచిన్ గ్లేషియర్ అంటే సార్ -70 degrees. ఇమాజిన్ -60 -70 పోతుంది సార్. ఫ్రీజ్. హ్యూమన్ బాడీ ఈ చెయ్యి మీరు ఒక 2 minutes ఇట్లా బయట పెట్టారనుకోండి, ఫ్రాస్ట్ బైట్ అవుతుంది. ఈ ఫ్రాస్ట్ బైట్ అయిందంటే దానికి ఒక్కటే మార్గము, వీళ్ళు నరికేయాలి. ఆ కండిషన్స్లో బాణా సింగ్ ఏ సపోర్ట్ లేకుండా ఓన్లీ యాంక్లర్ సపోర్ట్తో 400 meters వర్టికల్ క్లిఫ్ ఎక్కాడు సార్. 400 meters వర్టికల్ క్లిఫ్ ఎక్కి పైన పాకిస్తాన్ పోస్ట్, దాని పోస్ట్ పేరు ఖైద్ పోస్ట్, QUAID. అక్కడున్న వాళ్ళని చంపి ఆ పోస్ట్ని ఆక్రమించుకున్నాడు సార్. దట్ ఈస్ ది టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఎంటైర్ ఆపరేషన్ మేఘదూత్. ఆ పోస్ట్ పేరు ఈరోజు కూడా బాణా పోస్ట్ సార్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ పోస్ట్ ఇన్ ద సియాచిన్ గ్లేషియర్ టు సర్వ్ ఈవెన్ టుడే. సో ఒక మనిషి డివైన్ స్పిరిట్ చూడండి సార్, 400 meters, ఫీట్ కాదు 400 meters అంటే దాదాపు 1/2 kilometer. మనము మాల్స్లో ఆ క్లైంబింగ్ ఉంటాయి కదా సార్, అవి 5 meterలు కూడా 90% కింద పడిపోతాం. అండ్ ఫుల్ సపోర్ట్తో, ఎటువంటి సపోర్ట్ లేకుండా ఆల్మోస్ట్ వర్టికల్ క్లిఫ్ 400 meters ఓన్లీ యాంక్లర్ సపోర్ట్స్తో వెళ్ళిపోయి గన్ తీసి ఉన్న వాళ్ళందరినీ కాల్ చేశాడు. అండ్ ఆ పోస్ట్ మనం స్వాధీనం చేసుకుంది 1980sలో. ఇప్పటి వరకు ఆ పోస్ట్ మన దగ్గర ఉంది. సో ఇట్లాంటి సాక్రిఫైస్ చేసిన సోల్జర్స్ ఉన్నారు కాబట్టే మన దేశం ఇలా ఉంది సార్. ట్రూ సార్. మనం పాకిస్తాన్ సోల్జర్స్ కాదు సార్, వీఆర్ ఇండియన్ సోల్జర్స్. పాకిస్తాన్ సోల్జర్స్ యుద్ధ భూమిలో పారిపోతారు. ఇండియన్ సోల్జరు ఖచ్చితంగా గెలిసైనా వస్తాడు, పెట్లో అయినా వస్తాడు. మీరు అన్నట్టుగా నేషనల్ ఫ్లాగ్లో చుట్టుకొనైనా వస్తాడు, లేదా జెండా పైన ఊపుకుంటూ అయినా వస్తాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మై ట్రైనింగ్. ఎప్పుడన్నా లైక్ ఒక టెర్రరిస్టో ఒక తీవ్రవాదం మనకు దొరికారనుకోండి, వాళ్ళని ఇంటరాగేషన్ చేస్తుంటారు కదా. సో డిఫరెంట్ వేరియేషన్స్లో మేము మూవీస్లోనే చూడగలుగుతాం, ఇట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడతారు, వాళ్ళు ఏం రిప్లై ఇవ్వరు అని. టు బీ హానెస్ట్, వాళ్ళ చేత నిజం చెప్పించడానికి మీకు ఎటువంటి ట్రైనింగ్ ఉంటుంది, ఎటువంటి ఆపరేషన్ ఉంటుంది? అంటే ఆర్మీలో కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి సార్. ఆర్మీలో కూడా ఇంటెలిజెన్స్ టీమ్ ఉంటుంది, రెజిమెంటల్ లెవెల్లో ఇంటెలిజెన్స్ టీమ్ ఉంటుంది, హయ్యర్ లెవెల్లో కూడా ఇంటెలిజెన్స్ టీమ్ ఉంటుంది. నేనే పట్టుకున్నాను అనుకోండి సార్, ఫస్ట్ నా యూనిట్ వాళ్ళు ఇంట్రాగేట్ చేయడానికి ట్రై చేస్తారు. మనం 3rd degree అన్నట్టుగా వాడతాం జనరల్లీ, పోలీస్ లాంగ్వేజ్ అది. 3rd degree అన్నది పోలీస్ లాంగ్వేజ్. 3rd degree పోలీస్ లాంగ్వేజ్ అయితే ఆర్మీ వాడేది 30 degrees సార్.
30 డిగ్రీ అనుకోండి సార్. ఇంకా ఆ డెప్త్లోకి వెళ్ళి ఇంట్రాగేషన్ జరుగుతుంది సార్. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇంట్రాగేషన్ సక్సెస్ఫుల్. వాడికి పెట్టిన చిత్రహింసల వల్ల రిపోర్ట్ రాదు సార్ బయటికి. వాడిని సైకలాజికల్గా గెలవాలి. ఓకే, సైకలాజికల్గా గెలిస్తేనే వాడు ఇన్ఫర్మేషన్ తీస్తాడు. అంటే నీ దేశం చూడు, నిన్ను అసలు మావాడే కాదు అనేస్తుంది, అలాంటి దేశం కోసమా నువ్వు ఈ త్యాగం చేస్తున్నది, చూడు నీ వైఫ్ కిడ్స్ ఇలా ఉన్నారు, నిన్ను రిటర్న్ పంపించాలంటే మేమే పంపించగలము, నువ్వు చెప్తేనే నీకు ఇవన్నీ దొరుకుతాయి అని ఒక ఆశ క్రియేట్ చేయాలి. సైకలాజికల్గా వాడిని గెలుచుకోవాలి, అప్పుడే వాడు ఇన్ఫర్మేషన్ తీస్తాడు సార్. అందుకే దానికి సంబంధించిన ట్రైనింగ్ చిత్రహింస పెట్టి రిపోర్ట్ తీయడం కాదు సార్. వాడు చెప్పాడు సార్, దే ఆర్ ఆల్ హార్డ్ అండ్ మిలిటెంట్స్ అండ్ హార్డ్ అండ్ సోల్జర్స్. సో వాడు అట్లా అడిగితే చెప్పాడు సార్. వాడిని సైకలాజికల్గా మ్యానిపులేట్ చేసి ఇన్ఫర్మేషన్ తీయాలి. సో అది కంప్లీట్ సెపరేట్ ట్రైనింగ్ సార్. దానికి చాలా పేషెన్స్ కావాలి. మీరు 30 degrees అంటేనే నా బ్రెయిన్ ఏమేమి చేస్తుంటారని సార్ మీరు ఊహించలేరు సార్. ఎస్ సార్, ఎందుకంటే 3rd degree అంటేనే గోర్లు బీకడమో, ఐస్ పెట్టడమో, ఎలుకలు పెట్టడం, ఇవి ఊహించా. 30 అంటే ఏంటి సార్? అంటే చాలా ఉన్నాయి సార్. అండ్ యూనో ఇంటరాగేషన్ టెక్నిక్స్లో మోస్ట్ డిఫికల్ట్ ఏంటంటే ఎదుటివాడిని పడుకోనివ్వడం సార్. ఓకే, మంచి ఫుడ్ పెట్టాలా, వాడిని పడుకొని ఆఫ్టర్ 3 days వాడే కక్కుతాడు సార్. ఎందుకంటే నిద్ర ఆపుకోలేము సార్. ఆఫ్టర్ 72 hours కళ్ళు మూసిపోతూ ఉంటాయి. వాడు పడుకోవడానికి ట్రై చేసినప్పుడల్లా మమ్మీ వాటర్ కొట్టాడు. వాడు ఇంకా దట్ ఈస్ ది టఫెస్ట్ సార్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఎవ్వరూ ఆ స్టేజ్ దాటలేకపోయారు సార్. చెప్పేస్తాడు. ఎందుకంటే యువర్ నాట్ అలవింగ్ హిమ్ టు, బాడీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఏమవుతుందంటే ఆ స్విచ్ ఆఫ్ బాడీ మోడ్లో సబ్కాన్షియస్ మైండ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అంటే వాడి మైండ్ మీద వాడి కంట్రోల్ ఉంది కదా సార్, ఆ కంట్రోల్ని కట్ చేస్తున్నాను. ఆ కంట్రోల్ ఎట్లా కట్ చేస్తున్నాను, వాడికి నిద్రపోనివ్వకుండా. అంటే మీరు నిద్రమత్తులో వెళ్తున్నారు, ఏం మాట్లాడతారో ఒక్కొక్కసారి తెలియదు మీకు. సో ఆ నిద్రమత్తులో వాడిని తీసుకెళ్ళి వాడికి తెలియకుండా వాడి సబ్కాన్షియస్ మైండ్ నుంచి ఇన్ఫర్మేషన్. గ్రేట్. దట్ ఈస్ ది లెవెల్ ఆఫ్ ఇంట్రాగేషన్. నాకు అసలు ఊహించుకుంటుంటే నాకు అర్థం కావట్లేదు ఎంత డిఫరెంట్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తారు. చాలా డిఫరెంట్. ఓకే, అండ్ రీసెంట్గా సార్ ఇజ్రాయెల్ వాళ్ళు ఒక టన్నల్లో స్పాంజ్ బాంబ్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేశారని విన్నాను. స్పాంజ్ బాంబ్ అంటే ఏంటి సార్? సార్ బ్యూటిఫుల్ సార్. అంటే ఇజ్రాయిల్ వాళ్ళు హమాస్తో పోరాడుతున్నారు సార్. హమాస్ అనే ఒక ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్లో పోరాడుతుంది గాజాలో. వీళ్ళు ఏం చేసుకున్నారు, అన్ని టనల్స్ కట్టేసి టనల్స్ నుంచే మూవ్మెంట్ చేసి ఇజ్రాయిల్ మీద దాడి చేస్తున్నారు. ఇజ్రాయిల్ ఒక బాంబు కనిపెట్టింది సార్, దీన్ని స్పాంజ్ బాంబ్ అంటారు. ఒక కంటైనర్లో 2 మెటీరియల్స్ ఉంటాయి సార్. ఆ 2 మెటీరియల్స్కి మధ్యలో ఒక మెటల్ స్ట్రిప్లా ఉంటుంది. ఈ 2 మెటీరియల్స్ కాంటాక్ట్ అవుతే స్పాంజ్ తయారవుతుంది. సో ఇందులో బాంబు పెడతారు. బాంబు పేలంగానే మెటల్ స్ట్రిప్ జరిగిపోతుంది. ఆ మెటల్ స్ట్రిప్ జరిగిపోగానే 2 కెమికల్స్ కలుస్తాయి, ఇన్స్టెంట్గా స్పాంజ్ తయారవుతుంది. ఆ స్పాంజ్ ఇన్స్టెంట్గా గట్టిగా అయిపోతుంది. సో టనల్లో ఆ బాంబు వేసేసి మీరు బాంబు పేల్చారనుకోండి, టనల్ క్లోజ్ అయిపోతుంది. ఓకే. సో వాళ్ళు టనల్లో ఉన్న వాళ్ళు టనల్లోనే ఉండిపోతారు. సో దీన్ని స్పాంజ్ బాంబ్ అంటారు. సో ఇజ్రాయిల్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కానివ్వండి, ఇజ్రాయిల్ ధైర్యం కానివ్వండి, ధైర్యం సార్. ఇప్పుడు ఈ లాస్ట్ వీక్ జరిగిన దాడిలో ఇరాన్కి చెందిన టాప్ మిలిటరీ లీడర్స్ని చంపేసింది సార్. ఇమాజిన్, ఇండియా ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా సార్. ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ డే ఆసిమ్ మునీర్ని మనం చంపేసినాం అనుకోండి సార్. వాట్ ఈస్ ది అచీవ్మెంట్? అంటే లీడర్షిప్ని ఎలిమినేట్ చేసేసినాం. ఆర్మీ లీడర్షిప్ని, ఇంటెలిజెన్స్ లీడర్షిప్ని, సైంటిఫిక్ లీడర్షిప్ని ఒక్కటే దెబ్బ మొత్తం లీడర్షిప్ గాన్. సీ ది కరేజ్ ఆఫ్ ది నేషన్. నువ్వు ఏమైనా చేసుకో. సో దిస్ ఈజ్ వేర్ సార్ మొసాడ్ 2020లో ఒక ఆపరేషన్ చేసింది సార్. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఎగ్జిక్యూటెడ్ ఆపరేషన్. మొహసీన్ అని చెప్పేసి ఇరానియన్ సైంటిస్ట్ సార్. హీఈస్ ది హెడ్ ఆఫ్ న్యూక్లియర్ సైంటిస్ట్ ఆఫ్ ఇరాన్. ఈయనని ఎలిమినేట్ చేయాలి. వీడుంటే ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకుంటుంది. నేను 2020 విషయం మాట్లాడుతున్నాను. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఇంటెలిజెన్స్ వీళ్ళకి దొరికింది, ఒక హైవేలో మొహసీన్ వాళ్ళ ఫ్యామిలీతో వైఫ్తో కార్లో వస్తున్నాడు అనేసి. అయితే ఎదురుగా ఒక కార్ని పార్క్ చేశారు సార్. కార్లో ఏమంటారు, మన స్నైపర్ వెపన్ పెట్టారు సార్. కార్లో మనిషి లేడు సార్. స్నైపర్ వెపన్ని శాటిలైట్ ద్వారా కంట్రోల్ చేశారు సార్. అండ్ 1 mile డిస్టెన్స్, 1.6 kilometer డిస్టెన్స్లో ఈ స్నైపర్ కాల్చారు. డెడ్ సార్ ఆన్ ది స్పాట్. అండ్ వైఫ్ కార్లో
10 inches పక్కన కూర్చుంది, వైఫ్ టచ్ కూడా కాలేదు. అండ్ ఆపరేషన్ అయిపోలేదు. ఇరానియన్ ఫోర్సెస్ ఎప్పుడైతే ఈ కార్ వైపుకి వచ్చారో కార్ పేలిపోయింది. నో ప్రూఫ్. అంటే నిన్ను ఎలిమినేట్ చేయాలి అనుకుంటే నువ్వు భూమి మీద ఎక్కడైనా ఉండు, నిన్ను ఐడెంటిఫై చేస్తా, నిన్ను లేపేస్తా. ఇది ఇజ్రాయెల్ సార్. ఇండియా పాకిస్తాన్ మీద కూడా ఇదే చెయ్యాలి. అంటే మనం ఇప్పుడు ఈ టెర్రరిజం నుంచి మనం ఏమంటారు ఒక పీస్ కావాలి అంటే ఏ లీడర్ అయితే టెర్రరిజం గురించి పాజిటివ్గా మాట్లాడతాడో వాడిని లేపేయాలి. సార్ మీరు చెప్తుంటే నాకు టామ్ క్రూజ్ కానీ జేమ్స్ బాండ్ కానీ ఇలాంటి మూవీస్ చూస్తుంటాం. అవును సార్. సడన్గా కార్లో ఏదో బటన్ నొత్తితే మారిపోతుంది, ఒక ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తే వాళ్ళకే పోతుంది, ఏజెంట్ కోడ్ ఇట్లా యూజ్ చేస్తుంటారు. లైక్ ఇట్లాంటి హై ఎండ్ టెక్నాలజీ నిజంగా నడుస్తుంటుందా సార్? హై ఎండ్ టెక్నాలజీ కన్నా దెర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ స్మాల్ సిగ్నేచర్స్ సార్. ఓకే. మీరు ఒక టీ షాప్కి వెళ్ళారు సార్, టేబుల్ మీద ఒక హాఫ్ టీ కప్ ఉంది, హాఫ్ తాగుంది, హాఫ్ ఖాళీగా ఉంది. దాని పక్కన ఒక సిగరెట్ ఉంది, సగం కాలిపోయి ఉంది, సగం అలాగే ఉంది. అక్కడ ఒక చిన్న పేపర్ పడిపోయింది కింద. ఒక రా ఏజెంట్కి అదొక మెసేజ్ సార్. యూ కెనాట్ ఇమాజిన్ how communication can be established by a raw agent. ఫర్ ఎ కామన్ మ్యాన్ అదొక ఖాళీ హాఫ్ గ్లాస్, వదిలేసిన చాయ్ కప్పు, వదిలేసిన సిగరెట్, పడిపోయిన పేపర్. కానీ యాజ్ ఎ రా ఏజెంట్ ఇట్ ఈస్ ఎ క్లియర్ మెసేజ్ టు. సో దిస్ ఈజ్ హౌ దే ఆపరేట్ అట్ దట్ లెవెల్ సార్. దట్ ఈస్ హౌ వీఆర్ గ్రేట్ సార్. దట్ ఈస్ హౌ వీఆర్ గ్రేట్. అంటే మన పఠాన్ కోట్ అటాక్ జరిగింది కదా, ఆ పఠాన్ కోట్ అటాక్ని ఎవరైతే టెర్రరిస్ట్, జైషే మొహమ్మద్ టెర్రరిస్ట్ ఎవరైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడో వాడి తల నరికొచ్చాం సార్. దట్ ఈజ్ వాట్ రా కెన్ డూ. అంటే ఒక కోవర్ట్ ఆపరేషన్ క్యారీ చేసి హీఈస్ ద థర్డ్ పర్సన్. మసూద్ అజర్ ఇస్ ది టాప్ పర్సన్ ఇన్ జైషే మొహమ్మద్. ఇతను ఎస్తో పేరుంది, నాకు పేరు గుర్తు రావట్లేదు. థర్డ్ లెవెల్ మనిషిని వాడి తల నరికేసాం సార్. వాడి తల ఇప్పుడుకొచ్చి ఎవరు దొరకలేదు. ఏం చేశారు? గేమ్ దట్ సార్. నా దేశం మీద నువ్వు వస్తే నీకు ఇదే జరుగుతుంది. అండ్ ఐఎస్ఐ ఒక బ్రిగేడియర్ లెవెల్ ఆఫీసర్ దీన్ని ఎగ్జిక్యూట్ చేశాడు సార్. ఐఎస్ఐలో ఉన్నంత వరకు ఊరుకున్నాం సార్. ఆ రోజు రిటైర్ అయ్యాడు సార్. ఆ రోజు రాత్రి కాల్ చేశాం సార్. సో ఎందుకంటే కోవర్ట్ ఆపరేషన్ చేయాలి సార్. చెయ్యకపోతే వీళ్ళకి భయం రాదు. ట్రూ సార్. భయం రావాలంటే ఇండియా వాడు ఎక్కడికైనా వస్తాడు, నన్ను ఎక్కడి నుంచైనా వెతుకుతాడు, కాలుస్తాడు, చంపుతాడు అన్న భయం వీళ్ళు రావాలి సార్. ఖచ్చితంగా అదే చేసేది మన కంట్రీ. అండ్ కంట్రీ మీద మీకు ఎంత లవ్ ఉంది, మీరు వర్క్ పట్ల ఎంత రెస్పెక్ట్ చేస్తారు, ఇవన్నీ సెగ్మెంట్స్ ఉన్నాయి. కొన్ని సార్ అంటే ఫ్యామిలీ బాండింగ్స్ గురించి సార్. ఇప్పుడు జనరల్గా ఎంత వర్క్ ఉన్నా ప్రతి ఒక్క మనిషికి డైలీ ఒక 1 hour లేకుంటే 1 day ఆఫ్ అనేది వస్తుంది. మీకు ఆర్మీలో ఉన్నప్పుడు మీ చుట్టూ మొత్తం మీలాంటి వాళ్ళే కనిపిస్తారు తప్ప కొత్త సెగ్మెంట్ పీపుల్ కనిపించారు. సో మీ ఫ్రీ టైంలో ఫ్యామిలీ గుర్తొచ్చినప్పుడు మీరు ఎలా డ్రీమ్ చేస్తారు? సార్, ది పెయిన్ ఆఫ్ మిస్సింగ్ ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీ సోల్జర్స్ బ్యాడ్ డ్రీమ్ సార్. మెనీ ఎ టైమ్స్ ఏమవుతుందంటే మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు సార్ ఫ్యామిలీతోటి. అంటే ఇప్పుడు ఫోన్స్ వచ్చేసే, ఇప్పుడు బహుశా ఫ్రీడమ్ ఉందేమో. మా టైంలో అండ్ ఇన్ఫ్యాక్ట్ మా సీనియర్స్ టైంలో అయితే చాలా చాలా కష్టం సార్. అంటే ఒక్కొక్కసారి 3 months అయిపోయింది, 4 months అయిపోయింది, ఇంట్లో అందరు బాగున్నారా లేదా తెలీదు, ఏమన్నా జరిగిపోయిందా లేదా తెలీదు. ఆ లెటర్ వాళ్ళు ఎప్పుడు రాస్తే ఆ లెటర్ ఎప్పుడు వస్తుందో, నేను రాసిన లెటర్ అందుకుందో లేదో అసలు ఏమీ తెలియదు సార్. అంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయడం చాలా కష్టం సార్. అంటే ఒక సోల్జర్ కూర్చొని ఉన్నాడు కానీ బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్ అయ్యాడు అంటే వాడు ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఫిజికల్గా కాదు, మెంటలీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయాడు. సో వాటితో కూర్చొని వాటితో మాట్లాడడము అంటే ఐ అండర్స్టాండ్ వాట్ హీఈస్ గోయింగ్ త్రూ, రైట్? ఆ బాండింగే క్రియేట్ అవుతుంది సార్. సోల్జర్స్లో ఆ బాండింగే చాలా స్ట్రాంగ్. అంటే వాడికి నేనే వైఫ్, వాడికి నేనే హస్బెండ్, వాడికి నేనే కొడుకుని, వాడికి నేనే తండ్రిని, వాడికి నేనే అమ్మని. సో సేమ్ వే నాకు కూడా అంతా వాడే. సో ఆ బాండింగ్ అన్నది అసలు మనం అందుకే చెప్పాను కదా సార్, ఒక బ్రదర్తో లేని బాండింగ్ వాడితో వస్తుంది. కొంచెం ఎమోషనల్గా తీసుకెళ్తున్నాను అనుకోకండి. ఎంత వైఫ్ పిల్లలు ఇవన్నీ ఉన్నా తల్లి నుంచే మనకు అన్నీ గుర్తుంటాయి. అవును సార్. ఎప్పుడన్నా హాలిడేలో ఇంటికి వచ్చి ఫస్ట్ అమ్మ పెట్టిన అన్నం తిన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? నేను మీకు స్టార్టింగ్లో నాకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా సార్. ట్రైనింగ్ 1 year ట్రైనింగ్ ఉంటుంది సార్. 6 months తర్వాత 28 days బ్రేక్ ఇస్తారు సార్.
సో 28 days బ్రేక్ ఇచ్చినప్పుడు నేను ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వస్తే అమ్మ తలుపు తీసి ఎవరు కావాలి నాన్న అని అడిగింది సార్. మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే మిమ్మల్ని కన్న తల్లి మిమ్మల్ని గుర్తుపట్టలేదు. అంటే ఆ ట్రైనింగ్లో ఫేస్ అలా అయిపోయింది, నల్లగా అయిపోయాను, సన్నగా అయిపోయాను, నా తల్లి నన్ను గుర్తుపట్టలేదు. అంటే ఆ ట్రైనింగ్లో ఎప్పుడు నేను ఏడవలేదు సార్. ఇంటి గుమ్మం మీద నిల్చొని ఏడ్చేసాను. అంటే మై ఓన్ మదర్ కుడ్ నాట్ రికగ్నైజ్ అండ్ ఇంకేముంది లైఫ్లో అన్నట్టు. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి సార్ ఒక్కొక్కసారి. నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్ ఇప్పుడు, ఎందుకంటే దే ఆల్ గాట్ మ్యారీడ్, పిల్లలు పెద్దగా అవుతున్నారు. దే టెల్ మై సన్ ఈస్ కాలింగ్ మీ అంకుల్ రా, నా కొడుకు నన్ను అంకుల్ అని పిలుస్తున్నాడు, నేను ఏం చేస్తున్నాను అర్థం కావట్లేదు. అంటే ఆ ఎమోషన్ చూడండి. అంటే నేను కన్న కొడుకు నన్ను అంకుల్ అని పిలుస్తున్నాడు రా, ఏంటిది అన్నట్టుగా అడుగుతున్నారు. ఆ గ్యాప్ చూడండి. అంటే 6 months 9 months తర్వాత సెలవు దొరికినప్పుడు ఇంటికి వెళ్తే చిన్నవాళ్ళు కదా సార్, వాళ్ళు నన్ను అంకుల్ అంటున్నాడు రా. అండ్ ఇంటి తిండి తిన్నప్పుడు అది ఫుడ్ అయితే సార్ ఇంకా మీరు ఊహించలేరు సార్. అంటే ఆ కళలో నీళ్ళు అట్లా పోతూ ఉంటాయి. ఎందుకంటే నేను రిటర్న్ వచ్చిన తర్వాత అమ్మ అందరికీ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టించింది సార్. నాకు స్టిల్ గుర్తు. అంటే ఆర్మీలో ట్రైనింగ్ ఎలా అంటే సైలెంట్గా కూర్చొని తినడం అలవాటు అయిపోయి నేను ఒక కింద కూర్చొని సైలెంట్గా తింటున్నాను అండ్ కళ్ళల్లో నీళ్ళు పోతానే ఉన్నాయి. అంటే నేను మళ్ళీ వీళ్ళందరితో కూర్చొని తినగలుగుతానా లేనా అన్నది నా మైండ్లో. అక్కడ అమ్మ కూర్చొని ఏడుస్తుంది. వీడు ఎప్పుడు మాట్లాడేవాడు, సరదాగా ఉండేవాడు, సైలెంట్ కూర్చొని తింటున్నాడు ఏంటి, నేను నా కొడుకుని తిరిగి పంపించినాను మా నాన్నతో అంటూ. సో ఆ రూమ్లో ఆ ఎమోషన్ని క్యాప్చర్ చేయాలి సార్. అంటే ఒకవైపు నేను వీళ్ళతో మళ్ళీ తింటానా లేనా ఒక ఎమోషను, అక్కడేమో నా కొడుకు మళ్ళీ ఇలా వచ్చి తింటాడా తినలేడా అనేది ఒక ఎమోషన్. సో లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ సార్. ఆర్మీలో ప్రతి ఒక్క మూమెంట్ క్యాప్చర్ చేసుకోవాలి అంటే చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడు మీరు కూడా ఒక డే స్టెప్ డౌన్ అయిపోయారు ఆర్మీ నుంచి, వచ్చి ఇక్కడ చేస్తున్నారు యూపీఎస్సీ అని, టీచింగ్ అని, ఇవన్నీ రన్ చేస్తున్నారు. బట్ డే అంటే చావైనా బ్రతికైనా అని ఒక డెసిషన్తో ఆర్మీలో అడుగుపెట్టారు. సర్వం అదే అనుకున్నారు. ఈవెన్ మీరు అన్న దాంట్లో కూడా మీ పక్కన ఉన్నవాడు నా తమ్ముడు, చెల్లి, భార్య అన్నీ నేనే అయి ఉంటాననే మెంటాలిటీలో ఉన్నారు. సో మీరు ఆర్మీ నుంచి స్టెప్ బ్యాక్ అయ్యి మళ్ళీ దేశానికి వస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా అంటే జాయినింగ్ ఆర్మీ వాజ్ ఎ ఈజీ డెసిషన్ సార్. లీవింగ్ ఆర్మీ వాజ్ ఎ వెరీ టఫ్ డెసిషన్. అంటే అమ్మ హెల్త్ ఇష్యూ లేకపోతే అసలు ఆ మైండ్లో థాటే లేదు సార్. నేను ఫుల్ సర్వీస్ చేయాలి దేశానికి, 54, 55 నాకు ఎప్పటివరకు దేశం అలౌ చేస్తే చెయ్యాలి అన్న ఆలోచనతోనే ఉన్నాను 2014 వరకు. బట్ రిటర్న్ వచ్చినప్పుడు నాకు ఒకటే ఫీలింగ్ సార్, నేను ఆర్మీలో ఉంటే బహుశా చీఫ్ వరకు వెళ్ళిపోతానేమో, కానీ అమ్మ ఉండదు కదా. సో ఆ ఫీలింగ్ సార్. సో ఇన్ఫ్యాక్ట్ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా అమ్మ వాజ్ సీయింగ్ టీవీ సార్. అయితే నేను ఊరికే సరదాగా అమ్మ పక్కన నిల్చొని భుజం మీద చేసి, అమ్మ నీకు హెల్త్ బాగుంటే నేను కూడా అక్కడ ఉండేవాడిని కదా అన్నట్టు డైలాగ్ కొట్టాను సార్. అమ్మ ఏడ్చేసింది సార్. నాకు ఎందుకు కొట్టాను ఆ డైలాగ్ అన్నట్టు అనిపించింది సార్. సో బట్ ఆ ఎమోషన్ అంత స్ట్రాంగ్ సార్. ఆమె అంటే ఐ లవ్ మై యూనిట్ సో మచ్, ఐ లవ్ మై యూనిఫామ్ సో మచ్, ఐ లవ్ మై ట్రూప్స్ సో మచ్. ఇప్పుడు నేను ఉండాలి కదా అక్కడ అన్న డైమెన్షన్. బట్ ఒక మదర్ రోల్ ఎలా ఉంటుంది సార్ తన కొడుకు ఆర్మీలో ఉంటే? చాలా పెద్ద రోల్, చాలా అంటే చాలా. మదర్ చేసిన సాక్రిఫైస్ సార్, దానికి ప్యారలల్ ఏమీ లేదు సార్. ఎందుకంటే కన్న కొడుకుని దేశ సేవ కోసం ఇచ్చేయడం అన్నది బిగ్గెస్ట్ సాక్రిఫైస్ సార్. మనం ప్రాపర్టీలు ఇచ్చేయచ్చు, మనం ఏమైనా ఇచ్చేయచ్చు, కానీ ఒక కొడుకుని దేశానికి ఇవ్వడం అన్నది చాలా పెద్ద సాక్రిఫైస్. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది బ్రేవ్ మదర్స్ సార్. ఎగ్జాక్ట్లీ. బట్ ఇందులో కూడా సార్ అంటే వైఫ్ రోల్స్, రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో కూడా ఒక వ్యక్తి రీసెంట్గా మ్యారేజ్ అయ్యి వితిన్ 1 weekలో చనిపోయారు. అండ్ ఉరి ఇలాంటి మూవీస్లో కూడా చూస్తాము సార్. ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు చనిపోయిన, అంటే ప్రెగ్నెన్సీలో ఉండి కూడా హస్బెండ్ ఇంపార్టెన్స్ లేక చనిపోయి ఆ మెంటల్ స్ట్రెస్లో కూడా వాళ్ళు బయటికి వస్తున్నారు. అవును సార్. వైఫ్స్ రోల్ ఎలా ఉంటుంది? చాలా పెద్ద రోల్ సార్. ఇన్ఫ్యాక్ట్ వైఫ్ సపోర్ట్ చేయకపోతే మాత్రము సోల్జర్ బ్రేక్ అయిపోతాడు, లోపల నుంచి బ్రేక్ అయిపోతాడు. వై? బికాస్ సార్ వైఫ్కి ఇట్ ఈస్ నాట్ ఏదో నాతో పాటు ఉంటాడు అన్నది కాదు సార్ పాయింట్. వాళ్ళకి ఏంటంటే నాతో నా హస్బెండ్ ఉండాలి ఒక సాధారణంగా. ఎందుకంటే వీళ్ళు జనరల్లీ చుట్టుపక్కల చూసుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళ హస్బెండ్స్ ఏమో సినిమాలు తీసుకెళ్తున్నారు, షికార్లు తీసుకెళ్తున్నారు, షాపింగ్లు చేయిస్తున్నారు, నా హస్బెండ్ ఏమో బార్డర్లో. సో బిలీవ్ మీ సార్,
ఆర్మీలో ఆఫీసర్స్ ఫ్యామిలీస్తో చాలా మెరైటల్ డిస్కార్డ్స్ వస్తాయి సార్. దానికి ముఖ్యమైన కారణం సెపరేషన్ సార్. అండ్ చాలామంది దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు సార్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క లేడీ ఇఫ్ యూ హ్యావ్ మ్యారీడ్ ఎ సోల్జర్, డే 1 మీరు ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, ఫర్ హిమ్ కంట్రీ ఈజ్ ఫస్ట్, యు ఆర్ సెకండ్. నువ్వు కానీ నీ పిల్లలు కానీ దే ఆర్ ఆల్ సెకండ్ టు హిమ్, కంట్రీ ఈజ్ ఫస్ట్ టు హిమ్. సో వీలైనంత వరకు యాజ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్టే ఉండాలి, కానీ యాజ్ అ పిల్లర్ ఆఫ్ ట్రబుల్ ఉండకూడదు సార్. నాట్ ఓన్లీ దిస్ సార్, ఎనీ యూనిఫార్మ్డ్ సర్వీస్, ఆర్మీ అనే కాదు, అది సిఆర్పిఎఫ్ అవ్వచ్చు, సిఐఎస్ఎఫ్ అవ్వచ్చు, ఏ సర్వీస్ అయినా అవ్వచ్చు, వాళ్ళకి దేశమే ఫస్ట్. ఇది మనం ఆల్ ద లేడీస్ షుడ్ కీప్ ఇన్ దేర్ మైండ్. ఒకవేళ లేడీ ఆర్మీలో ఉంది, హస్బెండ్ సివిల్లో ఉన్నారంటే ఆల్ ది హస్బెండ్ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దిస్, వాళ్ళకి దేశమే ఫస్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫైనల్గా ఈ ఇంటర్వ్యూ చూస్తున్న చాలామంది ఫ్యామిలీస్ ఉండొచ్చు, యంగ్స్టర్స్ ఉండొచ్చు, సో వాళ్ళకి ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? సార్, యంగ్స్టర్స్కి నేను ప్రతిసారి ఇచ్చే మెసేజ్ ఒకటే సార్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ సార్. బికాస్ ఇప్పుడున్న అలవాటుల్లో మీరు పోయి హెల్త్ని పాడు చేసుకోవద్దు, అదొకటి. రెండోది, డిసిప్లిన్డ్ లైఫ్ మెయింటైన్ చేయాలి సార్. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. యాజ్ మనకి పిల్లలు తెలియదు పేరెంట్స్ ఎంత సాక్రిఫైస్ చేస్తారో మన కోసము. అండ్ ఈ టైం ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు సార్. సో ఇది మాత్రం పిల్లలు ఖచ్చితంగా, నేను చదువుకోండి అని నేను అన్ను సార్. ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ ఇన్ మూవీస్, గో దేర్. ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ ఇన్ స్పోర్ట్స్, గో దేర్. ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ ఇన్ ఎనీ ఆర్ట్ ఫామ్, డూ దాట్. బట్ బీ డిసిప్లిన్డ్ ఇన్ లైఫ్ సార్. మీరు డిసిప్లిన్డ్గా నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా లైఫ్లో పైకి వస్తారు సార్. గాలికి తిరగడము, ఆ మొబైల్స్ పట్టుకొని దాంట్ నుంచి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఈ బెట్టింగ్ డైమెన్షన్ నుంచి బయటికి రావాలి సార్. అంటే యూత్ ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు సార్. ఆ ఈజీ మనీ నుంచి బయటికి ఖచ్చితంగా రావాలి సార్. ఎందుకంటే అదొక యాటిట్యూడ్ని క్రియేట్ చేస్తుంది. డబ్బు సంపాదించడానికి కష్టపడాల్సిన అవసరం లేదు అన్నది, అందులోంచి ఖచ్చితంగా బయటికి రావాలి సార్. ఇది బయటకు వస్తే మాత్రం సింపుల్ సార్, ఏ దేశానికైనా వాళ్ళ యూతే వెన్నపూసలు అంటే సార్. ఆ యూత్ స్ట్రాంగ్ ఉంటే ఆ దేశాన్ని ఎవ్వరు టచ్ కూడా చేయలేరు సార్. సో అందుకే యూత్ హ్యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు హోల్డ్ ది ఫ్లాగ్ ఆఫ్ ది కంట్రీ హై. సో ఖచ్చితంగా వాళ్ళు అట్లా ఉండాలి సార్. అది మారల్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు చెప్పే విషయాలు అన్నీ వింటుంటే నిజంగా దూరం నుంచి మేము చూడడం వేరు, దగ్గర నుంచి అర్థం చేసుకోవడం వేరు. సో ఇవాళ మీ ద్వారా మా ఛానల్లో ఉన్న చాలామంది ఆడియన్స్కి ఏంటి ఆర్మీ లైఫ్ స్టైల్, ఒక మేజర్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తారు, యాక్షన్స్ ఎలా ఉంటాయి, అండ్ మీరు ఆర్మీ నుంచి బయటికి వచ్చాక కూడా ఎందుకు టీచర్ అయ్యారు, అండ్ ఇప్పటి వరకు కూడా యంగ్స్టర్స్ మీద మీ కన్సర్న్, స్టిల్ ఐ రెస్పెక్ట్ యూ సో మచ్ సార్. అండ్ ఈ ఇంటర్వ్యూ బాగా వెళ్తే మాత్రం నాకు ఇంకొక ఇంటర్వ్యూ కావాలి. నేను ఇంటర్వ్యూలోనే అడుగుతున్నాను, బికాజ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు హ్యావ్ సమ్ గుడ్ కాన్వర్సేషన్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఆల్వేస్ జస్ట్ అ మెసేజ్ అవే సార్. డన్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్. యా, సో చూసారు కదండి ఆర్మీలో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఒక ఆర్మీలో డిసిప్లిన్ కానీ స్ట్రక్చర్స్ కానీ ఎలా ఫామ్ చేస్తారు, అండ్ ఇందులో ఆపరేషన్స్ కానీ చాలా విషయాల గురించి కూడా మనకు ఓబ్రేన్ సార్ ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూశాక, సార్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.